ఒకటే ఒకటి, దాని మీద అవగాహన లేకపోవడం ప్రధానమైనటువంటిది. టీం దగ్గర ఎలా చేయాలి, టీం దగ్గర ఎలా ఉండాలి, వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి. అందరూ ప్రెజెంటేషన్ గురించే టెన్షన్ పడుతూ ఉన్నారు. ఆ ప్రెజెంటేషన్ మనకిచ్చేటువంటి రిజల్ట్ మీదనే టెన్షన్ పడుతున్నారు. కానీ మీరు ఒక విషయం చెప్పండి. అందరూ దేవి గారు, అనిత గారు, గోదాదేవి గారు, సింగల్ లక్ష్మి గారు అండ్ అనిత మేడం, మౌనిక గారు, రంగా సార్, ప్రీతి గారు, 1 2 3 4 5 6 7 8 మెంబర్స్. వీళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అవ్వలేదా? శాంతి మేడం రాలేదా? అశోక్, శాంతి మేడం, సూర్య, ఎగ్జిక్యూటివ్స్ అందరు కూడా. మీకు ఇంకా మీరు చూడండి, దీని గురించి నేనేమి ఇప్పుడు పర్సనల్గా నేను చెప్పను, కానీ మీరు బాగా ఒక విషయాన్ని గమనించుకోండి. ఫోన్ ద్వారా, ఓకే గోదాదేవి మేడం, మనం ఎలా చేస్తాము? ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, జూమ్ ద్వారా. ఇది ప్రధానం. 90% ఇది ఉంటుంది. ఎప్పుడైనా సెలబ్రేషన్ ఉన్నప్పుడు అందులోనే ఎడ్యుకేషన్ మిక్స్ చేస్తున్నాం. ఎందుకంటే లేడీస్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి సెలబ్రేషన్ చేయడం, అక్కడ ఎడ్యుకేషన్ మిక్స్ చేయడం, ఇది ప్రధానమైనది. ఏంటిది అంటే ఫోన్, వాట్సాప్ అండ్ జూమ్. ఇందులో మన టీంకి మనం కనబడ్డము, మన టీంకి మనం మనం చూడడము అనేది ఎక్కడ జరుగుతుంది? ఫోన్లో కనబడుతుందా? లేదు. వాట్సాప్లో కనబడుతుందా? లేదు. కేవలం జూమ్. అంటే జూమ్లో మన ఆఫీస్, జూమ్ అనేది మన ఆఫీస్. మీరు ఈ విద్యను ఫస్ట్ నేర్చుకోవాలి. ఇండస్ట్రీ వాళ్ళు ఒక క్లాస్కి వెళ్తున్నట్టుగా, ఒక క్లాస్కి వెళ్తే ఎలా ఉంటాం? మనకు వచ్చిన గొప్ప సదుపాయం ఇది. ఒక క్లాస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు మన 2:30కి అయినా 8కి అయినా మ్యాక్సిమం, నిన్న ఒకరికి అదే నేను చెప్పాను. ఏంటంటే ముందు మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి, ప్రెజెన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఇక టీమ్ వర్క్ జరుగుతుంది అని అనుకున్నప్పుడు, టీం వర్క్ జరగాలి అని అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ దీన్ని ప్రాక్టీస్ చేయడం నేర్చుకోండి. ఇది నాది ప్రోగ్రామ్ అని ముందు అది కనబరచండి. నేచర్కి మీద ఇంట్రెస్ట్ పెట్టండి. నేచరే మొత్తం అన్నిటికీ. ఇక్కడ ఎవరు కూడా అసలు ఈయన నన్ను సెట్ చేస్తాడండి, వీళ్ళు నన్ను సెట్ చేస్తారు, అది ఎవరి తరం కాదు. అది మహా ఈ నేచర్ని ఆ నేచర్ పట్టించుకుంటేనే ఆ తరం అవుతుంది. మీరు ఇది నమ్మాలి ఫస్ట్. నేను అనుభవంతో, 7 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. మీరు ఎప్పటికీ సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి ఈ లీడర్స్ మీట్ అయితే, ఈ శుక్రవారం, శనివారం, ఆదివారం జరిగే లీడర్స్ మీట్లు ఉన్నాయి కదా, ప్రాణంతో సమానం. ఎంత ఇంపార్టెంటో అది. నేను జస్ట్ పర్సనల్గా ఫోన్ కాల్ చేసి ప్రోగ్రామ్స్ చేసేస్తా. జస్ట్ ఫోన్ కాల్ మోటివేషన్ తోటే నేను చేసేయగలను. లావణ్య మేడంకి చెప్పాల్సింది లావణ్య మేడంకి, డైమండ్ సార్కి, మన ఎగ్జిక్యూటివ్స్కి జస్ట్ సరిపోద్ది. నాకు ట్రైనింగ్లో ఏం అవసరం లేదు. వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎగ్జిక్యూటివ్స్కి అయితే జస్ట్ ఒక రిక్వెస్ట్ చేసి నేను క్లారిటీ ఇచ్చేస్తే అయిపోతుంది, పనులు అయిపోతాయి. కానీ మీ టీంకి మీరు ఆ లెవెల్కి రావాలి అంటే, ఆ ఎగ్జిక్యూటివ్ లెవెల్కి రావాలంటే మీ గ్రౌండ్ లెవెల్ పీపుల్కి చాలా ట్రైనింగ్ అవసరం. అవునా? ఒక 250ని స్టార్ని మీరు 500 చేయాలి అంటే మీరు ఉండే విధానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది చాలా అవసరం. మీరు ఉండే విధానం మీరు అక్కడ నేర్చుకోకపోతే ఏ విషయాల్లో అవసరం అనేది మనం మొదట తెలుసు. ప్రజెంటేషన్ ఎలా చేయాలి, మీరు ఏం చేయక్కర్లేదు, అక్కడ ఆల్రెడీ పోతూనే ఉంటుంది. సింగల్ లక్ష్మి మేడం ఏం ప్రజెంటేషన్ చేసి కష్టపడాల్సిన అవసరమే లేదు. నేమ్ లిస్ట్లనే అట్రాక్ట్ చేయగలిగినటువంటి శక్తి రావాలి. నేమ్ లిస్ట్లనే అట్రాక్ట్ చేయగలగాలి. ఆ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. ఏంటి కావాలి? మొట్టమొదటిది
నేమ్ లిస్ట్లని అట్రాక్ట్ చేసేటువంటి శక్తి. ఎలా వస్తుంది అనిత గారు? ఆ ఎక్స్పీరియన్స్ మనకి ఎలా వస్తుంది? సింపుల్, ఆ ఎన్విరాన్మెంట్ లో ఉంటే వస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్ లో ఉంటే అది వస్తుంది. ఏ పుస్తకాన్ని పట్టుకుంటే ఎన్విరాన్మెంట్ లో ఉంటే ఆ పుస్తకంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ వస్తుంది. అవునా కదా? అంతే. ఉమ్. నేను విద్యుత్కి సంబంధించినటువంటి పుస్తకాన్ని చక్కగా నమిలి పడేశాను. అందులో జ్ఞానాన్ని నేను తీసుకున్నాను. ఆ విద్యుత్కి సంబంధించినటువంటి ప్రశ్నలకు సంబంధించిన అన్ని ఆన్సర్లు నా దగ్గర ఉన్నాయి. ఆ మార్కులు నేను అట్రాక్ట్ చేస్తాను. అంతేనా కృష్ణప్రియ? సింపుల్. నేను ఆ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాను కాబట్టి ఆ ఎడ్యుకేషన్ తీసుకున్నాను. ఆ ఎడ్యుకేషన్ తీసుకుంటే ఆ మార్కులు నేనే అట్రాక్ట్ చేస్తాను. సింపుల్. దీంట్లో వర్షపు నీరైతే అద్భుతంలాగా ఏం పడట్లేదు. దానికి ఒక సైన్స్ ఉంది. ఆ సైన్స్ ప్రకారమే పడుతుంది మన దగ్గరికి. ఉమ్. అట్లాగే మార్కులైనా మనీ అయినా ఒక సైన్స్ ఉందని మనం తెలుసుకోవాలి. బయట కోటీశ్వరుడు అవుతారో లేదో కానీ ఇండస్ట్రీలో కానీ 1000 అయితే అవుతాం. అవునా? 1000 అయితే అవుతాం. ఆ 1000 అయితే ఏం రావాలో అది వస్తుంది. అయిపోయి మరి ఇంకేంది? 1000 మన లక్ష్యం. మనం అట్రాక్ట్ చేయగలము. ఇది మొట్టమొదటి ఆలోచన. ఉమ్. మొదట మనం ఏమి నిర్ణయించుకున్నాము? ప్రెజెంటేషన్స్ ఎలా చేయాలి, మిగతాది కాదు. నేను ఇక్కడే నా ప్రెజెన్స్ ఎలా ఉండాలి మొట్టమొదటిది. ఆ తర్వాత నా పర్సెప్షన్ ఎలా ఉండాలి. పర్సెప్షన్ అంటే ఆలోచించే విధానం, చూసే కోణం, ఇది ఎలా ఉండాలి. సింపుల్ ఇది. అన్ని శక్తి యుక్తులతోటి మీ సీనియర్స్ రెడీగా ఉన్నారు. సీనియర్స్ అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తున్న వాళ్ళు, మీ ర్యాంకు గురించి పూర్తిగా పట్టించుకుంటున్న వాళ్ళు, ల్యాప్టాప్ లో ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తున్న వాళ్ళు, మీ గురించి నేమ్ లిస్టులు రాపిస్తున్న వాళ్ళు, 500 చాలా అవేర్నెస్ తో, రూబీ కావాలనుకున్న థౌజండ్స్ చాలా అవేర్నెస్ తోటి ఉండాలి. లేకపోతే తిరణాల్లో తప్పిపోయిన పిల్లవాడి సంగతి అవుతుంది. ఎవరితోనో మాట్లాడుతున్నాం కదా సార్, వీళ్ళు వీళ్ళు కూడా బీబాటీనే కదా, ఇట్లా అయిపోతుంటుంది. ఎవరితోటి మాట్లాడాలో కూడా తెలవట్లేదు అసలుకి. ఈ టీం వ్యక్తి ఆ టీం తోటి, ఆ టీం వ్యక్తి ఈ టీం తోటి, సంబంధం లేని వ్యక్తితోటి ప్రజెంటేషన్లు అంత చిందరవందర చేసుకుంటున్నారు. చేసుకుంటే చేసుకోని, పీవీ అయితే నేను చెప్పాల్సింది చెప్తాం, జాగ్రత్త తీసుకోవాల్సింది తీసుకోవాలి. ఈ టీం వ్యక్తి ఇంకో టీం వ్యక్తికి సలహాలు ఇస్తుంటుంటాడు. ఈ మేడము ఆ మేడం తోటి ఎంత అసలు వాళ్ళకి తెలియకుండానే ఇంకా అక్కడక్కడ మొత్తం చిందరవందర చేసుకుంటారు. పేరెంట్కి తెలుస్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీకు అది కూడా ఎవరంటే డౌన్ లైన్ అంటే ఎట్లా ఆలోచించాలి, అప్ లైన్ అంటే ఎట్లా ఆలోచించాలి చెప్తాను వినండి. మీరు తర్వాత మాత్రం ఇక ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది, ఇంకా ముందుకు వెళ్ళలేరు అస్సలకి. డౌన్ లైన్ ఎవరు అని అంటే మిమ్మల్ని రెస్పెక్ట్ చేసి మీకు టైం ఇచ్చి మీకు ఎవరెవరైతే మీకు కనెక్షన్ లో ఉంటారు, అందరూ లాగిన్ అయిన వాళ్ళందరూ ఏంది ఈయన నన్ను పట్టించుకోవట్లేదు, ఈయన నన్ను పట్టించుకోవట్లేదు, ఈ కన్ఫ్యూజన్ అన్ని ఉండొద్దు. ఆ? వాళ్ళేనా మాట్లాడేది? నేను కూడా మాట్లాడతా. ఈ కాంపిటీషన్ ఇది అస్సలు కుదరదు. ఇలా చేస్తేనే అనేటువంటిది మీరు మీ డౌన్ లైన్ మీ మీద ఒక నమ్మకాన్ని చూపిస్తూ ఉంటుంది, ఇష్టాన్ని చూపిస్తూ ఉంటుంది. ఓకే, ముందు వాళ్ళెవరో వాళ్ళ గురించి కేర్ తీసుకోవడానికి ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళ గురించి ఎవరు అడ్మిట్ చేయొద్దు, నేను చేస్తా. మీరు సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టుకొని నోట్ చేసుకోండి, హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. ఓకే, అందరు వింటున్నారా? రియాక్షన్స్
ముఖ్యంగా ఒక వ్యక్తి ఒక దగ్గర నేను చదివాను ఏంటంటే, సాత్విక స్వభావం లేని వాళ్ళు నలుగురిలో గెలవలేరు ఇంక అంతే అని డిసైడ్ చేసి ఉంది అందులో. అప్పుడు నేను మళ్ళీ ఈ మూడిటి గురించి మళ్ళీ ఒకసారి ఉంటుంది. నా దగ్గర ఒక బుక్ ఉంది. తమో గుణాలేంది, రజో గుణాలేంది, సత్వ గుణాలేంది. చాలా ఇంపార్టెంట్ అది. సో నేను మీ లోపల సత్వగుణాన్ని పెంచడానికి నేను ట్రై చేస్తూ ఉంటే, సత్వం అంటే బలం, బలమైన ఆలోచనలు, బెంగబెట్టుకునే ఆలోచనలు, అయ్యో నన్ను పట్టించుకోవట్లేదని ఏడ్చే ఆలోచనలు, ఇవన్నీ తీసేసి చాలా కాన్ఫిడెంట్ గా లీడర్ ఎట్లా ఉండాలో అట్లా అలా తయారు చేద్దామని చూస్తుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరు ఏ అండ్ ఇప్పుడు బి సి అనేది కలిసి ఉన్నారు. బి అండ్ సి అని కలిసి ఉన్నారు. ఏ సితో కలిసి ఉండాలని బి మీద బ్యాడ్ గా చెప్పి ఈ ఏసీ తోటి కలిసి ఉండాలని ట్రై చేస్తున్నారు. ఏ సితోని కలవాలని. బి తోటి బ్యాడ్ చేసేస్తే సి వస్తుంది, చల్లగా ఉండొచ్చు ఏసీ అని అనుకుంటుంది. అది కుదరదు. ఎప్పుడు ఈ ఏ అనేది చల్లగా ఉండనే ఉండదు ఎప్పుడు. అట్లా ఎట్లా చల్లగా ఉంటుంది ఇంకా. ఈ బ్యాడ్ గా చెప్పేటువంటి అలవాటు ఉంది చూసారా, ఇది ఎంతో ప్రమాదకరమైనటువంటి, అది అసలు సత్వగుణం గానే కాదు, బలహీనమైనటువంటి మనసు చేసే పని. వాళ్ళ వాళ్ళ ఆలోచనల ప్రకారం వాళ్ళు అట్లా ఉంటారు అంతే అని చెప్పాలి. ఈ ఏకి నిజంగా బి బ్యాడ్ అయినా కానీ అసలు పట్టించుకో. మీరు ఒక కెమికల్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి వెళ్తున్నారు. ఆ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే స్మెల్, ఆ ఎరువుల స్మెల్ మీకు అస్సలు పడట్లేదు. రీసెర్చ్ చేస్తారు అక్కడ కూర్చొని, అసలు ఇదేంది ఇట్లా ఉంది, ఈ స్మెల్ ఏంది. మంచిగా ఉంటే ఆగి చూస్తాం కదా, అసలు ఏంది ఇంత మధురమైన మంచి స్మెల్ వస్తుంది ఏంటి అని. కానీ బ్యాడ్గా ఉంటే అసలు ఎంత తొందరగా వెళ్ళిపోతాం అక్కడి నుంచి. మనుషుల ఆలోచనల దగ్గర కూడా అట్లా చేయాలి. విశ్లేషించవద్దు అసలు విశ్లేషించవద్దు. మనల్ని బాధ పెట్టే విషయాలు చెప్పాను కదా, ఒక ముళ్ళ కంపెనీ ఇట్లా చేతిలో పట్టుకొని లాగడం లాంటి మనల్ని బాధ పెట్టి, వేరే ఎవరైతే అంత ఎఫెక్టివ్ గా లేదో ఆ యొక్క వ్యక్తిత్వము ఈ కంపు కొట్టేటువంటి మలినం తోటి సమానం. వెంటనే అసలుకి దాని గురించి మాట్లాడడానికి కూడా పక్కన పెట్టేయాలి. విశ్లేషిస్తూ ఈ సి కలిసి ఉంటాడేమో నాతోటి అని, అట్లా ఉండేటువంటిది కూడా ఇక్కడ కూడా ఎక్కువ సేపు ఉండదు, నిలబడదు అది. అసలు ఈ సైకాలజీ తెలుసుకోలేక సస్తున్నారు. నిలబడదు అసలుకి అది. మీరు ఇంకొకటి ఏమనుకుంటున్నారంటే, ఇది చాలా పర్మనెంట్ సీటు, మాది వంశపారంపర్యంగా వస్తున్న సీటు, మేమే గెలుస్తాం ఎప్పటికీ. పప్పులు ఉడకవు అసలుకి. నా ర్యాంక్ ఇట్లనే ఉంటుంది, వీళ్ళందరూ ఇట్లనే ఉంటారు, నేను కోపంగా మాట్లాడినా ఏం కాదు, చికాకు పడ్డా ఏం కాదు, ఇట్లా. ఇంకోటి ఏంటంటే సరికానటువంటి చాటింగ్లు, సరికాని చాటింగ్లు అసలుకి. ముఖ్యంగా మీ మీ అందరికీ కూడా ఒక చాలా విన్నపం. ఒక మహిళ ఒక వ్యక్తితోటి ఈ ఈ మధ్యలో ఉండేటువంటి ఈ చాటింగ్ల దగ్గర ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి అన్ని కూడా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునేటప్పుడైనా సరే, ఇవి అసలు మీరు డౌన్ లైన్ చెప్పాను కదా, డౌన్ లైన్ ఎవరితోటి ఉండాలంటే, ఇప్పుడు కాల్ చేస్తే లిఫ్ట్ చేసి మేడం చెప్పండి అని అంటే, మేడం మరి ఈ వీక్ మనకు రిటైల్ గురించి ఎట్లా ఆలోచిద్దాం అనేది, మన టీంలో ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉండాలి మేడం అది అని, ఈ విధమైనటువంటిది మాట్లాడాలి అంతే. లేకపోతే వాళ్ళ సెల్ఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఎట్లా ఆలోచిస్తే బాగుంటుంది అనే దాని గురించి మాట్లాడాలి. లేదు వాళ్ళకి 3 సార్లు చేసినా వాళ్ళకి విసురు కాల్ చూసి కూడా చేయలేదు,
సీనియర్‌కి అయితే స్పందిస్తున్నారు. నాకైతే స్పందించట్లేదు. ఓకే. మనం అర్థం చేసుకోవాలి. నీతో నేను పెద్దగా నాకు నేను డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను అని వాళ్ళు చెప్పకనే చెప్తున్నట్టు. అంతేనా? ఇంక నో ఇబ్బంది. నో ప్రెషర్. కూల్. ఓకే. నాతోటి కాకుండా ఎవరితోనైనా సరే మీరు ఎప్పుడైనా నా అవసరం ఉంటే చెప్పండి. ఇంగంతే. ఎప్పుడైనా నేను చక్కగా ప్రెజెంటేషన్ చేస్తాను. మీ టీమ్‌కి ట్రైనింగ్ గూడా ఇస్తాను. నా అవసరం ఉంటే చెప్పండి. మరి నేను బాగా చేస్తాను అనేది మాటల్లోనేనా? ఏమన్నా నిరూపించి చూపించాలనా? ఎక్కడ నిరూపిస్తాం జానయ్య గారు? క్యారీ ఫార్వర్డ్ ఇచ్చి చూపించాలి. ఆ! గుడ్. క్యారీ ఫార్వర్డ్ ఇచ్చి చూపించాలి. లేకపోతే అక్కడ ఎవరు లేకపోతే మన దగ్గర శ్రద్ధ చూపిస్తున్న వాళ్ళని సక్సెస్ చేపిచ్చి చూపించాలి. హ్మ్. పేర్లు ఒకవేళ అనుకుందాం. ఆహ్, నీకు ఎవరమ్మా కృష్ణప్రియ నీ ఇన్‌కమ్ సైడ్. నీకు ఒకవైపు చక్కగా పట్టించుకుంటున్నారు. ఇంకోవైపు ఎవరో ఇద్దరు పేర్లు చెప్పు. మౌనిక, మనోజ్ సార్. ఆ! రైట్. మౌనిక, మనోజ్. మౌనిక గారు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. తనకి ఇంకో వైపు మనోజ్ గారు రెస్పాన్స్ ఇస్తున్నారు. ఓకే. అప్పుడు నువ్వేం చేయాలి? మనోజ్ గారిని హైలైట్ చేసి చూపించాలి. అంతే. అరే! నేను కృష్ణప్రియ మాటలను పట్టించుకోకపోవడం వల్ల, నేను టైం ఇవ్వకపోవడం వల్ల నేనే లాస్ అయ్యానే అని అనిపించాలి. ఎప్పుడైనా ఇండస్ట్రీ నిరూపిస్తది ఖచ్చితంగా. నువ్వు ఇండస్ వివాకి టైమ్ ఇచ్చిన వాళ్ళు ఏ లెవెల్‌లో ఉంటారో మీరే తెలుసుకుంటారు. లేకపోతే ఇంత కష్టం నేనెందుకు పడతాను? హ్మ్. ఖచ్చితంగా ఏదో ఒక రోజున ఈ కంపెనీ చాలా అందరికి మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. ఇందులో సార్ మొన్న చెప్తున్నారు కదా! ఫలానా కంపెనీలో చాలా సీటొచ్చింది అని. అలాగే ఇండస్ వివాలో. మనోజ్ గారి దగ్గర నేను ఒక్కరు చాలు తెలుసా? ఎన్ని శాఖోపశాఖలుగా డెవలప్ అయితది. ఒక్కరినే. హ్మ్. నేనొకసారి నా సీనియర్ దగ్గరికి వెళ్తే, నేనొకరి గురించి చెప్తున్నాను. హ్మ్. ఎంతో అతని మీద నాకు తెలియకుండానే జాలి కలిగేటట్టు, సానుభూతి కలిగేటట్టు ఆ! బాగా గ్రేట్ అండి. ఇది అని చెప్తున్నాను. ఆయన మొత్తం విని, నాకు ఇంతసేపు ఈ సానుభూతి కలిగించడానికి చెప్పిన సోది అంతా బదులు, నాకొక్కరిని అప్పగిచ్చినా వాళ్ళని నేను 100 మందిని చేస్తాను. నాకొక్కరిని అప్పజెప్పిన. ఇదంతా సోది హరిప్రసాద్ గారు. పనిలోకి దిగి ఒక్కరిని 100 మందిని ఎట్లా చేయాలో ఆ విద్య నేర్చుకోండి ఫస్ట్ అన్నాను. హ్మ్. అంతే. నా ట్రైనింగ్ అంతా అట్లనే జరిగింది. నేను ఏదైతే సానుభూతి చెప్పడానికి చెప్పానో పడేలమని పడిపోయేది వెంటనే. హ్మ్. సార్ వీళ్ళంతా నెగెటివ్ అయితారు. నెగెటివ్ ఎందుకు గారు? అయితారు. సత్యం తెలియకపోతే నెగెటివ్ అయితారు. నువ్వెంత ఎడ్యుకేషన్ ఇచ్చి సత్యంలోకి తీసుకెళ్తున్నావు అనేది ముఖ్యం. డైరెక్ట్ సెల్లింగ్ గురించి కావచ్చు ఏది. అట్లా. సో, ఇప్పుడు అదే నేను చెప్తున్నాను. ఒకవేళ మౌనిక గారు ఆహ్, లేకపోతే రెస్పాన్స్ లేకపోతే మనోజ్ గారు. ఒకవేళ మనోజ్ గారు నాకు రెస్పాండ్ అవ్వట్లేదు. నన్ను లైట్‌గా తీసుకుంటున్నారు. మౌనిక గారిని మా అక్కని సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఓకే. నాకు మౌనిక గారు స్పందిస్తున్నారు అనుకున్నప్పుడు మౌనిక గారి దగ్గర నేను ఎట్లా వర్క్ చేస్తే బావుంటుందని ఒకసారి సీనియర్‌ని అడగాలి. వాళ్ళకి నేను ప్రెజెంటేషన్ చేసి పెట్టాలనా? నేమ్ లిస్ట్ రాయాలనా? నేనెట్లా పని జేసుకోవాలి? నేర్చుకోవాలి. హ్మ్. పని నేర్పించి నెలకి 10,000 ఇచ్చే వాళ్ళకంటే, పని నేర్పించి లక్షలు క్రియేట్ చేయగలిగిన వాళ్ళని తయారు చేయడం అనేది గ్రేట్. అది ఇండస్ట్రీ యొక్క లక్ష్యం. హ్మ్. ఎక్కడైనా పని నేర్పిస్తారు. నేర్పించకుండా ఎవరు ఉండరు. కానీ మనమే ఇంకోళ్ళకి ఉపాధి ఇచ్చేటట్టు ఉండడం అది ఇగ కేకదు. హ్మ్. అన్సర్ సార్ మీద నమ్మకం ఉండాలి ఆయనకి. ఆయన మీద, ఆయన కంపెనీ మీద, ఆయన ప్రొడక్ట్ మీద ఎంతో నమ్మకం ఉండాలి. ఇంతకంటే గొప్ప అవకాశం వచ్చే ముచ్చటే లేదు. ఇక్కడనే ప్రెజెన్స్ బాలేక, ఈ ప్రోగ్రామ్స్ గురించి మనల్ని మనం భావనాపరంగా, మన యొక్క శరీర పరంగా, బాడీ పరంగా సిద్ధం చేసుకోకపోతే, ఇంకే ఎక్కడ చెప్పండి నమ్మకం? మన గురించి ఆలోచించేటోళ్ళు ఇంతకంటే ఎక్కువ ఎవరు? నాకు ఈరోజు పిల్లల గురించి ఏం ఆలోచించినా రిచ్ ఆలోచనలే వస్తున్నాయి అసలు. తక్కువ ఏ మాత్రం చిన్నది కూడా తక్కువ లేదు. ఎట్లా వస్తుంది? ఎట్లా వచ్చింది? లోపల ఆ ధైర్యం ఎట్లొచ్చింది? కాన్ఫిడెన్స్. శ్రీ
గౌరవనీయులైన అంజార్ సార్ అంతే. ఇక అంత నేను అనుకుంటున్నది రైటా రాంగా భోగసారి ఈ రోజు రాలే కానీ భోగసారి చెప్పాడు, సార్ మీరు 100 కంటే ఎక్కువ ఏది అంజర్ సార్ గురించి అని. మీరు ఏం తెలియక ముందే మీరు చెప్పారా. మళ్ళీ రెడ్ కార్పెట్ అప్పుడు నాకు నా భార్యకి అభిలాష్ సార్ చెప్పారు, మనం ఇలాంటి వ్యక్తిని ఊహల్లో మాత్రమే ఉంటుంది కానీ ఆ మనిషి కనపడ్డు. ఏది మనం చూడడం అనేది మనకు దొరకడం అనేది కష్టం. ఇలాంటి వ్యక్తిని కేవలం ఊహల్లోనే ఊహించుకోగలం. ఈ యొక్క విశ్వాసం అనేది, కాన్ఫిడెన్స్ అనేది లేకపోతే భవిష్యత్తుని బంగారంగా ఊహించలేం. అందుకని హార్ట్ ఇయ్యాలి సార్కి. భవిష్యత్తుని బంగారంగా అస్సలు ఊహించలేం. అంత అయిన తర్వాత పొగడ్డం అది వేరు, అది వేరు. అసలు ఆ కానిస్టేబుల్ ఏదైతే చెప్పాడో, కానిస్టేబుల్ ఏం చెప్పాడు, ఎంత ప్రేమ ఉంటే మనుషుల మీద, ఎంత ప్రేమ ఉంటే ఈ ఆయుర్వేదిక్ని వీటిని తయారు చేయాలి అని అన్నాడు. అది ఆ రోజు నుంచి పోవట్లేదు నా మనసు నుంచి. ఎందుకంటే నాకు ఇష్టమయ్యే ఇది ఎంచుకున్నాను లైఫ్ టైమ్గా. కానీ అందులో ఒక వ్యక్తి అన్ని సంవత్సరాలకి ఆ విధంగా మాట్లాడడం, కానిస్టేబుల్ ఇంత రీసెర్చ్ చేయరు సార్ ఎవ్వరు అని అంటాడు. అప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాను. అప్పుడు అతను 500, ఇప్పుడు రూబీ ఎగ్జిక్యూటివ్. ఇప్పటికి కూడా ఎప్పుడు పీవీ ఆగదు అతని దగ్గర నుంచి. ఫుల్ బిజీ ఉంటాడు అతను. పీవీ అస్సలు ఆగదు అతనికి. అతని దగ్గర నుంచే ఆగలేదు మిగతా వాళ్ళకంటే. అంటే నా యద్భావం తద్భవతి, అతని భావాలు అట్లా ఉన్నాయి. ఆయన ఏమంటాడంటే, ఒక కంపెనీ నడవడానికి ఏదో ఒక ప్రోడక్ట్ ఎంచుకుంటారండి, ఏదో ఒకటి ఎంచుకుంటారు. దాంట్లో ప్రజలకు అవసరమైంది అంత. కానీ ప్రజలకు ప్రాణమైంది తయారు చేయడం అనేది గ్రేట్. అవసరమైంది వేరు, ప్రాణమైంది, ప్రాణ సహితం అది. 40లోకి వచ్చారు అని అంటే ఇక వాళ్ళ క్రియాటిన్ లెవెల్, ఫ్యాట్ లెవెల్, కొలెస్ట్రాల్ లెవెల్, టాక్సిన్ లెవెల్ అన్ని చెక్ చేసుకోవాల్సిందే. అంతకంటే ముందే ఇంకా 40 అయితే మాత్రం ఇంకా తప్పనిసరి. గ్లూకోజ్ లెవెల్ అన్ని టెస్టులు చేసుకోవాల్సిందే, లేడీస్తో అందరు. సో డియర్ ఫ్రెండ్స్, గ్రౌండ్ లెవెల్లో మీరు నమ్మకం ఉంచి, పరేషాన్లు కాకుండా, వాళ్ళ యొక్క రెస్పాన్స్ని బట్టి కాకుండా, ఓకే, మీరు టెన్షన్ పడొద్దు. వాళ్ళ రెస్పాన్స్ని బట్టి టెన్షన్ పడొద్దు. మీకు ఎవరో ఒక్కరో ఇద్దరు, ఒక్కరు చాలు. ఎవరో అక్కడ ఒక్క మంజుల గారు ఉన్నారు, ఆ మంజుల గారిని 500 చేస్తే చాలు అంతే. సో మీకు ఎవరు కనెక్షన్లో ఉంటున్నారో చెక్ చేసుకోండి వాళ్ళతోటి. మిగతా వాళ్ళని మేడం కొంచెం మీరు ఫాలోఅప్ చేయండి. వాళ్ళని ఎవరైతే నాకు స్పందించట్లేదు, నా తెలివితేటల మీద నమ్మకం లేదో, లేకపోతే నా మాటలు నచ్చలేదు, ఏదో ఒకటి, వాళ్ళని మీరు ఫాలోఅప్ చేయండి అనే ఈ వినయం అనేది నా దగ్గరే జరగాలి, నా సెంటర్గానే జరగాలి, సీనియర్ నాతోటే మాట్లాడిన తర్వాతనే ముందుకెళ్ళాలి. ఇది అంతా కూడా నువ్వు ఏ విధంగా నా దగ్గరే అని స్వేచ్ఛ కోరుకుంటున్నావో అందరూ అట్లానే, అందరూ మనుషులే, అందరికీ టాలెంట్లు ఉన్నాయి. ఇది ఒకటి చేసుకొని, ఇది గ్రౌండ్ లెవెల్లో ఎవరితోటి ఉండాలి అనేది. మీకు ఇటు ఒక ముగ్గురు, ఇటు ఒక ఇద్దరు కనెక్షన్లో ఉన్నారు, రైట్, వాళ్ళతోటి మీరు ఫాలోఅప్ చేసుకోండి. ఎలా చేయాలని వాళ్ళని నిరూపించండి. వాళ్ళ దగ్గర నిరూపించకుండా కేవలం నేను ఇక్కడ బొమ్మలాగా ఉంటాను, నాకు ఒక ర్యాంక్ వచ్చేసింది, ఇంకా నేను బొమ్మలా ఉంటాను కాదు. గ్రౌండ్ లెవెల్ దిగి నిరూపించాలి. నిరూపిస్తేనే లీడర్షిప్, నిరూపిస్తేనే లీడర్షిప్. బాగా గుర్తుపెట్టుకోండి, ర్యాంక్ తోటి లీడర్షిప్ రాదు, నిరూపిస్తేనే. ఇప్పుడు సార్ అన్న మాట పక్కా మాట అన్నమాట, క్యారీ ఫార్వర్డ్ ఇచ్చి చూపించాలి అంతే. అంటే ఇక అక్కడ ఎట్లాగో ర్యాంకులు పడుతున్నాయని అర్థం. ఈ పక్క డైరెక్ట్ పాయింట్ అది. వాళ్ళకి క్యారీ ఫార్వర్డ్ ఇచ్చి, అయ్యో అంత క్యారీ ఫార్వర్డ్ ఉందా అని మళ్ళీ పనిలోకి వాళ్ళే చూసుకుంటారు. బ్యాంకులో ఉన్నట్టేనండి క్యారీ ఫార్వర్డ్ ఉంటే, వెళ్ళి డ్రా చేసుకోవడమే. మీకు 20,000 క్యారీ ఫార్వర్డ్ ఉందనుకోండి, ఎంత తీసుకోవచ్చు? 2.5 లక్షలు తీసుకోవచ్చు కదా, ఒక వీక్ తోటి అయిపోతుంది టాలెంట్ ఉంటే. ఎందుకు? అంతే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నేను రంగంలోకి చాలా ఉత్సాహంగా దిగింది అప్పుడే. నాకు ఫస్ట్ ఇచ్చిన ఏంటంటే డైరెక్షన్ ఏంటంటే, ఇటువైపే చేయండి. ఒకవైపు కొంచెం కష్టంగా అవుతున్నప్పటికీ కూడా
నాకు నేను తీసుకున్నటువంటి గైడెన్స్ ఏంటంటే, మీరు ఇంకొక వైపు వెళ్ళినా కూడా కదలనంత పర్ఫెక్ట్ గా ఒకవైపు స్ట్రాంగ్ గా చేయండి. ఇక అప్పుడు మీరు ఎంత అంటే అంత సంపాదించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మౌనిక గారు ఒకవైపు స్ట్రాంగ్ గా చేస్తున్నారు, అక్కడ ప్రతి వారం క్యారీ ఫార్వర్డ్ వచ్చి యాడ్ అవుతుంది. అక్కడ అంటే మీరు పని నేర్చుకున్నట్టుగా, పని నేర్చుకోకపోతే అక్కడ ఎట్లా వస్తుంది? అక్కడ వెంటనే ఆ పనిని తీసుకొచ్చి ఇక్కడికి సంపాదించడం, ఇంకా అంటే క్యారీ ఫార్వర్డ్ ని క్యాష్ గా మార్చుకోవడం అనేది చేయాలి. అప్పుడు హరిగారు మీరు ఇంకా వారానికి 25,000 సంపాదించుకుంటారా, 30,000, ఇంకా మీ ప్రతాపం మీరు చూపించుకోండి అని. అది ఇలా చూడాలి. ఫస్ట్ మనం పని నేర్చుకునేది క్యారీ ఫార్వర్డ్ దగ్గర పని నేర్చుకుంటాం. అక్కడ ఎవరినప్ప చెప్తే అక్కడ వెళ్ళి వర్క్ చేయాలి. అక్కడ ఇంకా ఆగట్లేదు, ఎవ్రీ వీక్ వస్తుంది అన్నప్పుడు అప్పుడు ఇంకా ఇన్కమ్ సైడ్ మీకు ఇంకా డోకా ఉండదు. అది చూడాలి. ఇక ఇప్పుడు సీనియర్ గురించి, ఏ సీనియర్ ని పట్టించుకోవాలి, హూ ఇస్ ద బెస్ట్ సీనియర్ అని అంటే, మీకు ఎల్లప్పుడూ ఫాలోఅప్ చేసి మీ నెక్స్ట్ ర్యాంక్ గురించి కావచ్చు, మీ నెక్స్ట్ ర్యాంక్ తర్వాత సంగతి, ఎవ్రీ వీక్ ఇన్కమ్ గురించి ప్లాన్ ప్రజెంటేషన్ విత్ వీడియోస్ తోటి, వీడియో ప్రజెంటేషన్ ప్లాన్ ప్రజెంటేషన్ అంటే చేస్తున్న వ్యక్తి, ఆ సీనియర్ ని మీరు పట్టించుకోవాలి. అంటే మిగతా వాళ్ళతో గొడవ పెట్టుకోని కాదు, మీకు ఉపయోగపడతారు. అక్కడ నాలెడ్జ్ ట్యాంకర్ మీకు ఉపయోగపడుతుంది. ఇద్దరు కలిసి వాళ్ళకి ఒబీడియంట్ గా ఉండి అక్కడి నుంచి వాళ్ళ స్కిల్ ని, సమయాన్ని తీసుకోవాలి. ఇక్కడ అట్లా ప్రజెంటేషన్ చేస్తున్న వ్యక్తిని కాకుండా ఇంకొక వ్యక్తితోటి మాట్లాడుకుంటూ మీరు ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా అవుతుందిలే, మనం కూడా అదే పడవలో ఉన్నాం, అదే నావలో ఉన్నాం అంటే కుదరదు అసలు. ఇది ఒకటి, ఏ సీనియర్ అనేది బాగా తెలుసుకోవాలి. ఏ సీనియర్ అనేది పక్కా అక్కడ మాత్రం చాలా మెటీరియల్ గా ఉండాలి, పక్కా ప్రాక్టికల్ గా ఉండాలి. ఎవరితో మాట్లాడినట్టుగా సరే అదే ఉన్నారు కదా అని అంటే, లేదు లేదు, ఆయన అమెరికాలో ఉన్నాడు, ఆఫ్రికాలో ఉన్నాడు ఎట్లా తెలుస్తుంది? ఫోన్ మాట్లాడితే సరిపోయిందా? ఓకే. సో ఫస్ట్ మీకు క్వాలిటీ ప్రెజెంటేషన్ అనేది మిమ్మల్ని నిలబెట్టేటువంటి ప్రధానమైనటువంటి వస్తువు. ఈ ఇది లేకపోతే ఇంకేముంటుంది? క్వాలిటీ ప్రెజెంటేషన్ అందరు కలిసి ఆ స్పీకర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ స్పీకరే మెయిన్. నేను ఒక మాట చెప్పి టీంని కనెక్ట్ చేయకపోతే నా దగ్గర ఎగ్జిక్యూటివ్లు ఉంటారనుకుంటున్నారా? అసలు ఉంటారా ఎగ్జిక్యూటివ్లు? డైమండ్ అని చెప్పి ఉంటారనుకుంటున్నారా? ఉండరు. నేను టీంని నిలబెట్టగలిగితే, ప్రెజెంటేషన్ చేయగలిగితే, నేను ఒక స్పీకర్ని అవ్వగలిగితేనే నా దగ్గర ఉంటారు, లేకపోతే టచ్లో ఉంటారు అంతే. ఐడియా డైమండ్ అని టచ్లో ఉంటారు, కానీ మెంటర్ అని ఎందుకంటారు? అర్థమైందా? మెంటర్ అని అనరు ఎవరు. నేను ప్రెజెంటేషన్ చేసి యాజ్ ఎ స్పీకర్గా మీకు ఒక రవ్వ టీంని నిలబెట్టడం కానీ టీవీని క్రియేట్ చేయడం కానీ చేయగలిగితే ఉంటారు, లేకపోతే కష్టం. సో సింపుల్ లాజిక్ ఇది. సో మీరు ఎక్కడ ఎవరిని మెంటర్ అనాలి, ఆ ప్రెజెంటేషన్ అనేది చాలా చాలా, స్పీకర్ వెరీ ఇంపార్టెంట్. మీ టీంని నిలబెట్టగలం. అంతేగాని ర్యాంక్ వచ్చిందంటే రెస్పెక్ట్ ఉంటుంది, టచ్లో ఉంటారు అంతే. బాగున్నారా సార్ అంటారు. ఇది తెలుసుకోవాలి. హూ ఈజ్ సీనియర్, హూ ఈజ్ జూనియర్. మనతోటి ఎవరైతే రెస్పాండ్ అవుతారో, మనకి రియాక్ట్ అవుతుంటారో వాళ్ళే మన జూనియర్. ఓకే. ఇది ఇలాంటివి తెలుసుకోకపోతే మీరు ఒక కమ్యూనిటీని క్రియేట్ చేసుకోవాలి. మీరు ఒక గ్రహ వ్యవస్థని క్రియేట్ చేసుకోవాలి. అంతేగాని ఆ మాట వినని వాళ్ళతోటి వీళ్ళతోటి అందరితోటి క్రియేట్ చేసుకుంటానంటే అసలు అవ్వనే అవ్వదు. నేను భారత రాజ్యాంగంలో నేను కలుస్తాను అన్న వాళ్ళతోటి ఆ రాజ్యాన్ని మనం క్రియేట్ చేస్తాం అంతే. సో ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ కేవలం ఆలోచన విధానం ఆ యొక్క ప్రాసెస్ లో లేకపోతే
మీ కష్టము, మీరు ఎక్కడైనా కష్టపడతారు. ఆ మేడం గారు కాలేజీలో కష్టపడుతున్నారు, ఇంకొకరు బ్యూటీషియన్ గా కష్టపడుతున్నారు, ఇంకొకరు షాపులో ఎక్కడైనా కష్టపడతారు. తెలివైన కష్టం, తెలివైన పెట్టుబడి. మీ సమయం తెలివైన పెట్టుబడి, మీ మాటలు తెలివైన పెట్టుబడి. ఇక్కడ అస్సలు వృధా పోరాదు. అస్సలు వృధా పోరాదు. చిన్న ఫోన్ కాల్ నేను మాట్లాడినా కూడా నాకు వెంటనే అది ప్రొడక్టివ్ గా ఉపయోగపడాలి. ఇది ఒకటి నేను చెప్పాను. హూ ఈజ్ జూనియర్, హూ ఈజ్ సీనియర్, మళ్ళీ ఇంకొకటి ఏంటి, ఈ కనెక్షన్, క్రాస్ కనెక్షన్ అనేది. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒకవేళ వీళ్ళు నా లైనే కాదు, ఈ లైన్లకి సంబంధం లేదు అని అన్నప్పుడు, వితౌట్ యువర్ సీనియర్ పర్మిషన్, మీరు కనెక్షన్ లో ఉండడానికి ప్రమాదమా మామూలు ప్రమాదం కాదు అస్సలకి. స్కూల్కి వెళ్ళే మన పిల్లవాడు పాప ఎవరెవరితోటి ఫ్రెండ్షిప్ చేస్తారో మనకి ఉంటదా? అవేర్నెస్ ఉంటుందా ఉండదా? ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటి, వాళ్ళ యొక్క ర్యాపో ఎవరితోటి ఎక్కువ ఉంటుంది, ఉంటుందా ఉండదా? ఎందుకంత భయం? ఎక్కడ చెడిపోకుండా, రైట్? వాళ్ళు మిస్టేక్స్ చేయకుండా, రైట్? అదే చెప్తున్నాను. మనము అని అనుకున్నప్పుడు ఒకలా ఉంటది, పక్కన అసలుకి వాళ్ళ ఆకలి వేరు, వాళ్ళ అవసరం వేరు, వాళ్ళ యొక్క తీరు విధానాలు వేరు. ఓకే, వీళ్ళతో పలుచుకొని వీళ్ళతోటి మాట్లాడితే నాకు ఇంకేమైనా ఎక్కువ విషయాలు ఏం తెలవాల్సిన అవసరం లేదు. ఉన్న విషయాలని పర్ఫెక్ట్ గా చేస్తే సరిపోద్ది. ఒకవేళ ఏదైనటువంటి అవసరం కావాలి అంటే ఖచ్చితంగా టాప్ లో ఒక ఎగ్జిక్యూటివ్ కాబట్టి ఇంకో ఎగ్జిక్యూటివ్ ఉంటారు, లేకపోతే డైరెక్ట్ డైమండ్ నేను ఉన్నాను కదా. నాకు ఈ అవసరం ఉందంటే మీకు ఎగ్జాక్ట్ గా ఎవరితోటి అవుతుందో నాకు అర్థమైపోద్ది. నేను ఆ నమ్మకం నా మీద ఉంటే నేను కరెక్ట్ గా అడ్జస్ట్ చేసిస్తాను. అవసరమైతే ఎవరితోటి నా టీంలో ఎవరు పాజిటివ్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి, అది ఏ టీం అయినా సరే, నేను హెల్ప్ తీసుకుంటాను. నేను మీకు ఏదైనా సరే మాట సాయం చేయాలంటే ఒక్కసారి సార్ని ఎప్పుడు కాదనడు. ఖచ్చితంగా నువ్వు వీళ్ళు నచ్చకపోయినా అక్కడ పడి ఉండాల్సి, అసలు నేను అట్లా అననే అన్నాను. అసలు ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి ఇస్తాను, గౌరవిస్తాను. వాళ్ళ ఎమోషన్స్ ని పట్టి నువ్వు ఇట్లా పెట్టి ఇక్కడనే అట్లానే ఉండాల్సిందే అని అన్నాను. వాళ్ళు ఆనందంగా వర్క్ చేసుకోవాలి, ఇది నాకు కావాలి. వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ అయ్యేంత వరకు. ఈవెన్ నా ఇద్దరు పిల్లలు పాపలు కొట్టుకున్నా సరే, మీరు మాట్లాడి కొట్టుకోవాల్సిన అవసరమే, అసలు కొట్టుకోవడానికి మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకు మాట్లాడుకోవట్లేదని ఇప్పుడు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే వచ్చి ఏం అడగడు, ఎందుకు వీళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదని. ఆయనకు ఆ పరేషానే లేదు. మీరు మాట్లాడకుండా హ్యాపీగా ఉండడమే నాకు కావాలి, మాట్లాడి కొట్టుకోవడం కంటే అని చెప్తాను. మీరు 4-5 రోజులు మాట్లాడుకోకుండా నాకు నష్టం లేదని చెప్తాను. ఇది నేను వాళ్ళకి చెప్పేటువంటి జడ్జిమెంట్. ఇది నా పిల్లలకి. నేనేమి నువ్వు ఇట్లనే పడుండు, నువ్వు ఇట్లనే సర్దుకుపో అని ఏమన్నా, దూరంగా ఉండి రెస్పెక్ట్ పెంచుకోండి అని చెప్తాను ఒకరి మీద ఒకరికి. ఓకే, అలాంటప్పుడు మీకేం చెప్పాలో అది. ఎప్పుడైనా సరే ఒక మనసుకి సరిచేసే వాళ్ళు, ఊకే ఏదో ఒక ఉపదేశం చేసే వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆ మనసులోని నా మనసు ఏం కోరుకుంటుందంటే, నాలో గొప్పతనాన్ని, నా సౌందర్యాన్ని, నా యొక్క ఆత్మ సౌందర్యాన్ని, బాహ్య సౌందర్యాన్ని, నేను చేసేటువంటి పనుల్లో ఉన్నటువంటి పాజిటివ్నెస్ ని చెప్పే వాళ్ళంటేనే నాకు ఇష్టం. వాళ్ళే నాకు కావాలి, వాళ్ళే స్నేహితులు. ఇది ఈ చిన్న కమ్యూనికేషన్ అనేది స్కిల్ అనేది తెలియాలి మనకి. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో ఎవరితోటి కూడా ఏ చిన్న సాయం అని అసలు అనకు. మీ స్కిల్ వేరే, నాకు తెలిసి మీ స్కిల్ ఎంత ఉందో, మీరు ఎంత స్పీడ్గా 1000 అవ్వాలో నాకు అంతా తెలుసు. కాబట్టి ఇవి తెలుసుకోండి మిత్రులారు. మీరు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒక పెద్ద సముద్రం. అది ఇక్కడ చాలా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి ఇంట్లో పర్మిషన్ ఇచ్చారు, ఇంట్లో ఒక పర్మిషన్ ఇచ్చారు చేసుకో అని.
నాగేశ్వరరావు గారు, మీరు జెంట్ అయినా కానీ మేడం సపోర్ట్ లేకుండా చేయగలరా? పక్కన గిన్నెల సౌండ్ వస్తుంది. ఇంకా మీకు ఈ మాట్లాడని పడతాయి. ఎంతకని ఫైట్ చేసి ఎంతకని ముందుకెళ్తారు? పావని సపోర్ట్ లేకుండా కోట వెళ్ళగలవా? అసలు ఎట్లా వెళ్తారు? అసలు ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా వెళ్ళనే వెళ్ళరు. అలాంటప్పుడు మనలో మార్పు కనబడుతూ ఉంటే వాళ్ళ యొక్క సపోర్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. డబ్బులు వస్తే కాదు, ముందు మనం చక్కగా మారుతూ ఉంటే. డబ్బుల వరకు అవసరం లేదు, తర్వాత సంగతి. సో మీరు ఎప్పుడైనా సరే టీం తోటి మాట్లాడేటప్పుడు కూడా ఎవరెవరు చాలా పాజిటివ్ ఉంటున్నారు, సాత్వికంగా ఉంటున్నారు వాళ్ళు, ఇది చాలా ఇంపార్టెంట్. చాటింగ్లు చేసేటప్పుడు చాటింగ్లు ఇది ఎంత ప్రమాదం అంటే, కొన్ని విషయాలు జెంట్స్ కాబట్టి నేను జెంట్స్ అయితే చెప్పగలను. నేనైతే పక్క అదైతే వార్నింగ్ మీద వార్నింగ్, ఇది నేనైతే మాకు చెప్తున్నాను. ఒక్క జెంట్ లేడీ తోటి మాట్లాడేటప్పుడు కానీ, పూర్తి ఒక కలెక్టర్ మేడం తోటి మాట్లాడుతుంటే ఎట్లా మాట్లాడతాం, ఒక ఆఫీసర్ తోటి మాట్లాడితే ఎట్లా మాట్లాడతాం, జూనియర్ అయినా సరే అట్లే మాట్లాడతాం. తస్మాత్ అనేది పక్కన పెట్టుకొని, ఒక లేడీ జెంట్ తోటి మాట్లాడేటప్పుడైనా, జెంట్ లేడీ తోటి మాట్లాడేటప్పుడైనా సరే, ఇది మాత్రం నేను మరీ చెప్తున్నాను. సరే, ఇక ఒకసారి ఈ యొక్క ఎవరితోటి ఎవరు ఉంటున్నారు, ఈ యొక్క కమ్యూనికేషన్ అనేది బాగా ప్రధానము. ఇక ఇప్పుడు మనకి సక్సెస్ అవ్వాలి అంటే, మంచి చక్కటి ఆర్డర్స్ వచ్చే ఎక్స్పీరియన్స్ మనకు రావాలంటే ఎన్విరాన్మెంట్ అనేది ప్రధానం. ఆ మేడం ఎన్విరాన్మెంట్ లో ఉన్నది, నేను నా లక్ష్యాన్ని బట్టి నా ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. నా లక్ష్యం ఏముంది అని అంటే, ఎగ్జిక్యూటివ్లు టాప్ 20లో రావాలి, ఇప్పుడు 1000లకి రూబీ ఆర్ఎంబి రావాలి, ఈ 500లో 25 తోటి ఎవ్రీ వీక్ ఇన్కమ్ తోటి అది అయిపోవాలి. ఇది 1000 ర్యాంక్. ఇది లక్ష్యం. ఈ 3 దీనికోసం ఆలోచిస్తూ ఉంటాను. ఈవెన్ నా పీవీ కూడా చెక్ చేసుకోను నేను. చాలా రేర్ వెళ్ళి ఎగ్జిక్యూటివ్లకి ఎంత వచ్చింది అనేది రేర్. అసలు సార్ చెక్ చేసుకోమంటారు విలాస్గా, ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకుంటేనే కరెక్ట్ అని అంటారు. నేను ఫస్ట్ ఈ యొక్క టేబుల్స్ చెక్ చేయడానికి నేను చూస్తాను. అయితే ఈ లక్ష్యంతో వచ్చిందే వీడియో ప్రెజెంటేషన్. ఈ వీడియో ప్రెజెంటేషన్లో నేను ఏదైతే ఒక దాన్ని ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశానో, మన చక్కటి పాజిటివ్ని చెప్పారు మేడం గారు. ఏంటంటే, ఆ వ్యక్తి ఏంటి సార్ 2 తీసుకున్నారు ఇంకా తీసుకోవట్లేదు అని అడిగినప్పుడు, తను ఇంకా రిజల్ట్ రాలేదు కదా అనేది తనకి బూస్టింగ్ ఇవ్వలేదు. అప్పుడు మేడం గారు సింపుల్గా ఏం చేశారు, ఈ సరళ మేడం గారు గ్లూకోజ్ గురించి ఇచ్చిన క్లారిటీని ఆ సదరు వివాటికి ఇచ్చి వెళ్ళి చూపించమన్నారు. అంతే కదా, చూపించారు. తను అప్పుడు నెమ్మదిగా అది చూసిన తర్వాత, ఈ గ్లూకోజే అసలు మీకు ఉన్నటువంటి ఆ యొక్క డయాబెటిక్కి, బీపీకి, థైరాయిడ్కి, స్థూలకాయానికి అన్నిటికీ సమస్య. సో ఈ గ్లూకోజ్ని మేనేజ్ చేయడము, తిన్నదంతా ఎమ్మటే గ్లూకోజ్గా మార్చేటువంటిది ఎందుకు జరుగుతుందంటే, ఇమ్యూనిటీ లేక, ఆ ఇమ్యూనిటీని పెంచడం, ప్యాంక్రియాస్కి ఇమ్యూనిటీని పెంచడం, రెజొనేట్ చేయడం, బీటా కణాలేనా ఉత్పత్తి అనేది, ప్యాంక్రియాస్ బీటా కణాలు, వాటిని ఉత్పత్తిని పెంచడం, ఇన్సులిన్ పెంచడం అనేది ఇది చేసేటువంటిది. ఐ కాఫీ చేసి ఫస్ట్ ఈ ప్రక్రియ చేస్తుంటది. ఈ సెంటర్ అసలైన మూలము గ్లూకోజ్ అనేటువంటి ఆ వీడియోలో క్లారిటీగా విన్న తర్వాత, ఈ వివాటి చెప్పింది దానికంటే సరళ మేడం బాగా కనెక్ట్ చేశారు, తనకు అర్థమైంది. తర్వాత ఆర్డర్ చేశారా మేడం? ఆర్డర్ ప్లేస్ చేశారా సుజాత గారు? గుడ్ మార్నింగ్ సార్. చేశారు. ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశారా? ఎస్ సార్, చేశారు. మళ్ళీ కంటిన్యూగా నేను వాడతాను, ఒక 4 నెలలు కంటిన్యూగా చేసుకుంటానని చెప్పారు. ఓ 3-4 నేను ఇంకా వాడతాను, అప్పుడు రిజల్ట్ చూస్తాను. ఎస్ సార్, అది ఇంత తొందరగా రిజల్ట్ కోరుకోవడం కరెక్ట్ కాదు. డాక్టర్ మేడం చెప్తున్నారు కదా, ఇది మెల్లిమెల్లిగా ఇది మారుతుంటది. ఇది అంటే మూలం దగ్గర, అంటే నరాల దగ్గర నుంచి, అంటే తన మాటలో చెప్తున్నాడు సార్, అంటే మూలం దగ్గర మెల్లిమెల్లిగా పని చేయాలి అంటే
ఎస్ సార్, సమయం పడుతుంది నాకమ్మా, నేను వాడతాను. ఇంకా నేను చెప్పేది ఏం లేదు, మీరు చెప్పిందే నేను వింటాను అన్నాడు. అది ఇది క్లారిటీ వస్తుంది. అనిత గారి పాయింట్ అర్థమైందా? సో ఆ ఎన్విరాన్మెంట్ లో ఉండడం వల్ల ఆటోమేటిక్ గా ఐడియాస్ వచ్చింది, మళ్ళీ ఒక రీఆర్డర్ అనేది వచ్చింది. ఇది మీరే అట్రాక్ట్ చేస్తారు. సో మీ ఎన్విరాన్మెంటే, మీరు ఉండేటువంటి ఆ ఎన్విరాన్మెంటే మీకు ఏ ఎక్స్పీరియన్స్ కావాలో దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇది నమ్మాల్సిన మొదటి సిద్ధాంతం. అందుకని మీరు వేరే పరేషాన్లన్నీ పక్కన పెట్టి ఆ ఎన్విరాన్మెంట్ లో నా ప్రెజెన్స్ ఎట్లుంది, ఆ టైంకి నేను ఎలా రెడీ అవుతున్నాను అనేది మీరు చెక్ చేసుకోండి. ఓకే, ఇది. సో ఇప్పటి వరకు అర్థమైనటువంటిది, కనెక్ట్ అయినటువంటిది 1000s అండ్ 500 మీరు చెప్తేనే బాగుంటుంది. ఈ తర్వాత నేను ఒక వీడియో సపోర్ట్ తోటి మీకు మంచి టీమ్ మేనేజ్మెంట్ విషయాలు చెప్తాను. అన్మ్యూట్ ఇచ్చాను ఎవరికి వాళ్ళు. ఒకరు మాట్లాడేటప్పుడు వెంటనే మీరు మ్యూట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు మాట్లాడండి. మీ బోత్ సైడ్స్ వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారో చక్కగా చెక్ చేసుకోండి. దానికి తగినటువంటి కారణాలని తర్వాత ఏదైనా బలమైన కారణాలు ఉంటే ఓకే, కానీ బద్దకించైతే మాక్సిమం ఎవరు ఉండరేమో. ఏదైతే బలమైన కారణం ఉంటే దానికి రెమెడీ ఏందో తెలియకపోవడం అని ఒక కారణం అయింది. పరాకుగా ఉండడం అనేది జరగదు. మీరు ఒకటి ఏ సీనియర్ కి టచ్ లో ఉండాలి అని అంటే పరాకుగా లేని, మీ నెక్స్ట్ ర్యాంక్ కి మీకు టీమ్ సెట్ చేయగలిగినటువంటి ప్రెజెంటేషన్ స్కిల్ ఎవరికి ఉందో మీరు చెక్ చేసుకోండి. మీ యొక్క టీంని సెట్ చేయగల ప్రెజెంటేషన్ స్కిల్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? మిగతా వాళ్ళందరూ ఈ 5గురు కూడా వాళ్ళకి టచ్ లో ఉండాలి. ఈ 5గురులో ఎవరు పెద్ద ఎవరు చిన్న కాదు, వీళ్ళ 5గురు కలిసి ఎవరికి ప్రెజెంటేషన్ స్కిల్ ఉందనేది చూసుకొని అక్కడ కేంద్రీకృతం అవ్వాలి. నేను పెద్ద చిన్న, నో పెద్ద చిన్న అసలు పెద్ద చిన్న లేవు. ముందు సెటిల్మెంట్ బిల్డింగ్, టీమ్ బిల్డింగ్, దాన్ని కమ్యూనిటీ అని అంటారు. కమ్యూనిటీ క్రియేషన్ ఇది. లేక ఇది నెక్స్ట్ చెప్పండి తొందరగా. ఫస్ట్ 500s లో చెప్పండి. మీరు నోట్ చేసుకున్నటువంటి పాయింట్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నాకు ఈ రోజు కనెక్ట్ అనేది ఏంటిదంటే డౌన్ లైన్ ఎలా సాగుతుంది, సీనియర్స్ ఎలా సాగుతుంది అంటే వాళ్ళు చెప్పారు కదా సార్ ఎవరు మనకు కనెక్ట్ లో అవుతారు అని. అది పాయింట్ నాకు బాగా నచ్చింది. ఆ ఇద్దరిని 500కి తీసుకురావడం మన పని. మనం ఎక్కడ చేయాలి అంటే కనెక్ట్ అయినటువంటి ఆ ఇద్దరిని నేను సీనియర్స్ హెల్ప్ తోటి కానీ లేదా నేనే ల్యాప్టాప్ ముందు పెట్టుకొని కానీ వాళ్ళని 500 చేయాలి. ఏ స్కిల్ ఉంటే ఆ స్కిల్. ఒకటి సీనియర్ తోటి కమ్యూనికేషన్ స్కిల్ అన్నా ఉండాలి, లేకపోతే మనకి ప్రెజెంటేషన్ స్కిల్ అన్నా ఉండాలి. నాకు డౌన్ లైన్ లో ఒకరు కనెక్ట్ అయినారు, ఎంపటే నేమ్ గుర్తుకొచ్చింది. సీనియర్స్ లో ఎంపటే ఒక నేమ్ గుర్తుకొచ్చింది. ఇంకా వాళ్ళతోటి ఉండి, ఇంకా చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అన్నట్టు వాళ్ళతోటి ఉండి వాళ్ళతో ముందుకెళ్ళి అంతే. ఇంకా పెద్దది పెట్టుకో. మనం చింతలు తీర్చేసుకోవడానికి వచ్చాం ఇక్కడికి, చింతలు పెట్టుకోవడానికి కాదు. థ్యాంక్ యూ. ఇది బెస్ట్ టీమ్ మేనేజ్మెంట్ స్కిల్. ఓకే కృష్ణపేట ఈ మేడం గారు చెప్పినటువంటి కాకుండా ఇంకొకటి ఇదే. గుడ్ మార్నింగ్ సార్. నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ సార్, మనం ఎలా నిరూపించుకోవాలి, క్యారీ ఫార్వర్డ్ ఇచ్చి చూపించాలి, సక్సెస్ చేసి చూపించాలి, ఇవి బాగా కనెక్ట్ అయినాయి సార్. అది ఎలాగైనా సరే ఓ సీనియర్, మనకు టైం ఇచ్చేటువంటి సీనియర్ ఎవరు ఉంటారో చూసుకొని మనల్ని ఎప్పుడు కనెక్షన్ లో ఉన్నటువంటి
వ్యక్తులు ఉంటారు, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళ దగ్గర తీసుకొని ఇక్కడ మనం నేమ్ లిస్ట్ ఫాలోఅప్ చేయడం అలా చేసేసుకోవాలి. మన పని మనకు రిటైల్ అవుతున్నది అనేది ఒకటి. ఆ రిటైల్ నుంచి హ్యాపీ కస్టమర్సే కదా, అక్కడికి వస్తేనే కదా క్యారీ ఫార్వర్డ్ వచ్చి. మన రిటైల్ నుంచి అన్ని పుడతాయి ఎప్పుడైనా కానీ. ఓకే, ఇక వాళ్ళ రిటైల్ నుంచి వాళ్ళ నేమ్ లిస్ట్ కూడా క్రియేట్ చేస్తూ వెళ్ళాలి. ఆ విద్య నేర్చుకుంటాం మనం. ఆ విద్య వచ్చింది కాబట్టి కోటం గారు అక్కడ వర్క్ చేయగలుగుతారు. ఓకే, ఇది ఎవరు మనకి ఆ యొక్క టైం ఇస్తున్నారు, ప్రెజెంటేషన్ సర్వీస్ ఇస్తున్నారు అనేది చూసుకొని నిన్ను నువ్వు నిరూపించుకోవాలి. అలా కాకుండా ఎవరో వస్తారు ఏదో వస్తుంది అని అట్లా కూర్చుంటే ఈ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి నీ డౌన్ లైన్ కూడా చేజారిపోతారు. అంతే. నాకు తెలియదు సార్, వాళ్ళతో సర్వీస్ తీసుకోవాలని తెలియదు, అట్లే కాదు. అందుకని తెలుసుకోవాలి. ఇక్కడ నీ ఇన్కమ్, ఎవ్రీ వీక్ ఇన్కమ్ ముఖ్యం, నీ టీం యొక్క ర్యాంక్ ముఖ్యం. లేకపోతే అసలు డ్రాప్, మీకు అశక్తులు అయిపోతారు, నిరుత్సాహం ఎక్కువగా వచ్చేస్తుంది. సరేనా, ఇది ముఖ్యం. మీరే ఎవరో ఒకరు వచ్చి నాకు చెప్తారని చూస్తున్నాను సార్ అని అంటే, అయ్యా వాళ్ళు ఏం చూస్తుంటారు, మీరు అడుగుతారని చూస్తుంటారు. అడగంది అమ్మాయిని పెట్టదని వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళే అడుగుతారులే అని వీళ్ళు చూస్తుంటారు. తెలీదా, ఈ వారం ఇన్కమ్ రాలేదు, 2 వారాలు ఇన్కమ్ రాలేదు, 3 వారాలు రాలేదు, అది వాళ్ళే అడుగుతారులే అని అనుకుంటుంటా. ఇలా ఉంటుంది. అలా కాదు. ఫస్ట్ ఇది నేర్చుకోవాలి. నిరంతరము ల్యాప్టాప్ పెట్టుకొని ప్రజెంటేషన్ చేయడానికి కూర్చున్న వాళ్ళు ఉన్నారు తెలుసా, నిరంతరం ఇదే సర్వీస్ ఇవ్వడానికి. లేకపోతే ఈ ప్రోగ్రాంలను ఎట్లా జరుగుతాయండి? సార్కి థ్యాంక్స్ చెప్పాలి. 3-4 రోజుల నుంచి భోగ సార్ తమ పర్సనల్ ఇంటి పనులు శుభకార్యంలో ఉన్నారు. వెంటనే వీడియోలు పెట్టడం, నేను తను అలసిపోతున్నాడేమని కూడా గమనిస్తున్నాను. వీళ్ళు ఎలర్ట్గా ఉండాలి. మిగతాలు మనం లాగిన్ అవ్వడం ఈజీనే, కానీ లింక్ పెట్టి మళ్ళీ వచ్చి ఏ టైం అయినా గుర్తు పెట్టుకొని, అది కొంచెం ఎప్పుడు మనసు అలా అలసిపోతుంది అని అంటే, ఇష్టమైన పని మీద ఎక్కువసేపు ఎంతసేపు పెట్టినా అలసిపోదు, కానీ అలవాటు లేని పని మీద అలసిపోతూ ఉంటుంది. అలవాటు లేని పని మీద బాగా అలసిపోద్ది. ఇప్పుడు నాకు ఉదయాన్నే లేవడం అనేది అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇది చేయడానికి మనసు అలసిపోదు. ఇది అలవాటు లేదనుకోండి, ఇది మనం చేస్తుంటే అది ఆరోగ్యాన్ని అనారోగ్యంగా మార్చడము, డల్నెస్ ని క్రియేట్ చేయడము, ఏదో ఒకటి చేస్తుంది మనసు, అలవాటు లేని పని. అందుకే అలవాటు లేని పని అలవాటు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అది ఏదైనా సరే క్రియేట్ చేస్తుంది, చాలా నిరాశను క్రియేట్ చేస్తుంటది అది. ఓది రైట్. సో నువ్వు నిరూపించి చూసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి పార్ట్. నువ్వు సర్వీస్ తీసుకొని అక్కడ వెంటనే క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని కాంప్రమైజ్ అయిపోయి అలాగా నిశ్చేష్టుడు అయి ఉండాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఏమో అందరికీ కంటిన్యూగా వచ్చి ఫుల్ టైం చేసి ప్రెజెంటేషన్ స్కిల్ వచ్చి అందరూ అట్లా ఉండాల్సిన ఏమో అవసరం లేదు. అంత మాత్రాన మన యొక్క గ్రోత్ని ఆపుకోవాల్సిన అవసరం లేదు. అట్లెట్లా, దీనికి సంబంధం లేదు. ఎలాగైనా సరే అట్లంటే, ఇప్పుడు కంపెనీ నాకొక్కరికి టచ్లో ఉండి హరిగారు మీరే మొత్తం చూసుకోండి వెళ్ళిపోండి అని వదిలేసేదిగా. 250 500 కాల్ చేస్తుందా లేదా? టీమ్ బోనస్ గురించి ఆలోచించండి అని ఎట్లా, ఎందుకు ఇస్తుంది గైడెన్స్ వైబ్రెంట్ వివో? అట్లా ఉండదు. మీ స్కిల్ని చూస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే. మీరు డైమండ్ ర్యాంక్ని రీచ్ అవుతున్నారా లేదా అని చూస్తుంటది. ఎవరి ఫ్రీనెస్ మీ ఫ్రీడమ్ని ఆపకూడదు. ఇది రాసి పెట్టుకోండి. అది ఎవరి ఫ్రీనెస్ మీ ఫ్రీడమ్ని ఆపకూడదు. మీరు ఖచ్చితంగా మీ స్కిల్ని పెంపొందించుకోవచ్చు. రైట్ సీనియర్, రైట్ జూనియర్, ఎప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. రైట్ ఎన్విరాన్మెంట్, రైట్ గైడెన్స్. లావణ్య మేడం చూసారా, ఎప్పుడైనా ఈ విషయం అడుగుతుంటారు. ఎట్లా సార్, ఎట్లా తెలియాలని. ఇదే ఏ ప్రయత్నాలు రైట్ ఏంటి అనేది.
అసలు ఇక్కడికి వచ్చింది మనం ముచ్చట్లు పెట్టడానికో నెగిటివ్ డిస్కస్ చేసుకోవడానికో కానే కాదు. పర్ఫెక్ట్ అయిన పర్సన్స్ తోటి పర్ఫెక్ట్ గా నేర్చుకుని వెళ్ళిపోవడానికి. ఇది తెలియక ఒక ర్యాంక్ వచ్చేసరికి ఫ్రీగా అయిపోతున్నారు. ఆ? మనం ఇది ఒక ఉద్యోగం లాంటిది. రావాలి, నలుగురికి మన ప్రెజెంటేషన్ చేసుకోవాలి, మళ్ళీ మన పనిలోకి మనం ఇంట్లోకి వెళ్ళిపోవాలి, అంతే. విశ్లేషించడానికి కాదు అసలుకి. ఇంకొకటి, ఒక వ్యక్తి గురించి ఎప్పుడు లోతుగా వెళ్ళకూడదు. లోతుగా వెళ్ళకూడదు అసలుకి. కొన్ని అసలు మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు, కానీ చెప్తున్నాను. ఏంటోళ్ళంట వాళ్ళు, ఏం సంగతి, వాళ్ళు ఎంతమంది, అన్ని వేస్ట్ ముచ్చట్లేదు అసలుకి. టాటాకి బిర్లాకి నేస్తాం ఏంటోళ్ళు అని అడుగుతాడా టాటా బిర్లా? ఇది నోటి నుంచి వచ్చిందంటే ఇక అది అసలుకి వేస్ట్. ఎడ్యుకేషన్ లేదని అర్థం. సరిగ్గా ఎడ్యుకేషన్ సరిగ్గా లేనే లేదు. సరే, ఇది చూడండి, చర్చించుకొని వెళ్దాము. సార్ వాయిస్ రావడం లేదు సార్. ఆడియో లేదు. Work in 2023. So let's get started with the first marketing strategy that is bound to work for your customers in 29 seconds. ఇది చాలా ఎఫెక్టివ్ గా మనకు బాగా కనెక్ట్ అయ్యేటువంటి పాయింట్స్ అట్లాంటివి ఉంటేనే తీసుకొస్తాను నేను. Stupid reel. In this era of low attention spans, creating a marketing campaign that grabs and holds the attention of your target customer is becoming extremely challenging. But if you're watching this video, then you don't have to worry, because I've broken down for you 6 marketing strategies that are bound to work in 2023. So let's get started with the first marketing strategy that is bound to work for your customers in 2023. The first one is education marketing for credibility building. Think about it. When you give knowledge, చాలా చాలా జాగ్రత్తగా చూడండి. ఇతను అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటాడు లీడర్షిప్ గురించి. ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది ప్రధానమైనటువంటిది. క్లారిటీ ఇవ్వడం. ఎడ్యుకేషన్ ఇవ్వడం అంటే క్లారిటీ ఇవ్వడం, రైట్? క్లారిటీ ఇవ్వడం. జ్ఞానం అంటే క్లారిటీ, స్పష్టత. first one is education marketing for credibility building. Think about it. When you give knowledge, when you give solutions, you are giving people an insight into your expertise, your depth, your content, your capability, and that automatically establishes credibility in the mind of your target customer about you. Creating educational content, information. చూడండి, ఇదేంటిది? ఇది రౌండ్ గా ఉన్నది లైట్ కదా, దానికి కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో చూడండి. Content where you're giving solutions to your target customers' needs, desires, problems, pain points, fears and fantasies is a great way of establishing credibility and creating curiosity in the mind of your target customer. చూడండి, ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేయడం, దాని గురించి, యాంటీ ఆక్సిడెంట్స్ గురించి, అవునా అంత ఇంపార్టెంట్ అని తెలుసుకోవడానికి. ఓకే, ఇది మెయిన్ ఎడ్యుకేషన్. వీడియో ప్రెజెంటేషన్ దీనికి ఉపయోగపడతా లేదా సైదుల్ గారు? వండర్ఫుల్గా ఉపయోగపడుతుంది. మీరు సక్సెస్ ఇంకా వాళ్ళకి చదవచ్చా లేదా సంబంధమే లేదు. వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇంకా ఫ్యూచర్లో మీరు నమ్మరు ఎన్ని విషయాలని యానిమేషన్ రూపంలో తీసుకొస్తారు. మీకు అసలు కష్టమే ఉండదు. అమ్మ వీటిని నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను, ఏం లేదు, అది ఒకటి చూపించి ఇదండి అని అంటే అయిపోతుంది అంతే. ఎంత పెద్దదైనా సరే. శారీరక వ్యవస్థ, ఆర్గాన్స్ వ్యవస్థ అన్నీ కూడా చక్కటి యానిమేషన్స్ ఉన్నాయి. 3D వస్తాయి ఫ్యూచర్లో. 3D వస్తాయి. మీరు ఇక్కడ ప్లే చేస్తుంటే వాళ్ళ ముందు ఆ మనుషులే కనబడుతూ ఉంటారు.
2D కాదు, 3D అనేది వస్తుంది. మరి దానికి తగ్గట్టుగా ఒక 5 సంవత్సరాల తర్వాత రాబోయేటువంటి ఆ యొక్క దానికి తగ్గట్టుగా మనం ఇప్పుడే ముందే మనం ప్రిపేర్ అవుతూ ఉన్నాం. జూమ్కి ముందే మనం ప్రిపేర్ అయి ఉన్నాం. జూమ్లో మనము మీటింగ్స్ పెట్టుకోగలము, సూపర్విజన్ చేయగలము, అన్నీ కూడా ఇప్పుడు దాన్ని ప్రిపరేషనే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ని థౌజండ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ఫస్ట్ది పాయింట్. ఇప్పుడు చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని థౌజండ్స్. ఇప్పుడు నా ముందు ఎవరున్నారు? ఎవరైతే వీడియో ఆఫ్లో దుర్గాదేవి గారు అండ్ అరుణ గారు, సూర్య వీడియో ఆన్ చేసుకోవాలి. దుర్గాదేవి గారు, అరుణ గారు అండ్ మౌనిక. ఒక మౌనికని మీరు చెప్పండి. మౌనిక సార్, గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు చెప్పిన పాయింట్లో ఏంటిది అది? తను చెప్తున్నటువంటిది మీకు అర్థమైన పాయింట్ చెప్పండి. ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పారు సార్. అంటే ఎడ్యుకేషన్ అంటే ఏంటి? అంటే సబ్జెక్ట్ పరంగా, అలాగే టీమ్ కి. బండ గుర్తు ఏం లేదు, క్లారిటీ ఇవ్వడం. అవును సార్. ఒక మ్యాథ్స్ ఉంది, దానికి సొల్యూషన్ ఇస్తే క్లారిటీ వచ్చేస్తుంది, అంతే. మీకు వచ్చేటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఇదండి కారణం అని. ఆ హార్మోన్స్ గురించి మనం ఒకసారి ఆ యానిమేషన్ వీడియోని ఏదో చూపించామంటే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అది అమ్మ ఇదా కారణం. లేకపోతే వాళ్ళు ఏంటంటే ఆ మెడిసినే ఇక సొల్యూషన్ అనుకుంటూ ఉంటారు. మెడిసిన్ సొల్యూషన్ కాదు, లైఫ్ స్టైల్ డిసీజెస్ కి లైఫ్ స్టైల్ సొల్యూషన్. లైఫ్ స్టైల్, ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ దగ్గర ఫుడ్ స్టైల్ అనేది మనం సరిపోతుంది. ఎట్లాంటి డిసీజులు ఇవి? ఫుడ్ స్టైల్ డిసీజెస్, లైఫ్ స్టైల్ డిసీజెస్, ఫుడ్ స్టైల్ డిసీజెస్. చెప్పు బాబు. ముందు మీరు సిస్టమ్ ని పర్ఫెక్ట్ గా కనెక్ట్ చేసుకోవాలి. సిస్టమ్ మెయిన్. మీరు ఒక ప్రెజెంటేషన్ వచ్చింది అనుకోండి, నాతోనంటే నేను ఎట్లన్నా ఓపిక మాట్లాడితే, కానీ కొత్తగా వచ్చిన ప్రాస్పెక్ట్ ఓపిక ఉండదు కదా. మీ యొక్క సిస్టమ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. కస్టమర్లు ఎలా ఉన్నారు అని అంటే జస్ట్ ఇక్కడ బాగాలేదా, నెక్స్ట్ షాప్ అని అంటున్నారు, అంతే. నెక్స్ట్ షాప్ అంటున్నారు. సర్వీస్ బాగాలేదు, హోటల్లో వాటర్ సరిగా క్లీన్ గా లేవు, పెట్టట్లేదు, పిలిస్తే ఏమంటే ఆర్డర్ రావట్లేదు, నెక్స్ట్ హోటల్ అంటున్నారు. సార్ చెప్పు సార్, మీరు ఇంత తక్కువ మాట్లాడి చిన్న స్మాల్ ఒక వీడియోతో ఈజీగా కనెక్ట్ చేయగలుగుతున్నప్పుడు, సార్ నా వాయిస్ వినిపిస్తుంది సార్? పర్ఫెక్ట్. హలో, నాది వినపడుతుందా? చెప్పండి. నా వాయిస్ వెళ్ళట్లేదు సార్. పర్ఫెక్ట్ మాట్లాడండి, వినబడుతుంది. మీరు ఇంత తక్కువ మాట్లాడి ఒక స్మాల్ చిన్న వీడియో తోటి ఇంత ఈజీగా కనెక్ట్ చేసి చేస్తున్నారు, ఇది బాగా ఉంది. కానీ అదే మా సీనియర్స్ దగ్గరికి వచ్చేసరికి, ఈవెన్ నాతో సహా, అంటే మాట్లాడడం చాలా అవుతుంది, అంటే చాలా సొల్లు వస్తుంది, ఒక్క వీడియోతో కనెక్ట్ చేయలేని పరిస్థితి. దానికి ఏమైనా చిన్న క్లారిఫికేషన్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఏం లేదు, వీడియోలు దగ్గర పెట్టుకోవాలి, షేరింగ్ చేయడం నేర్చుకోవాలి. సింపుల్. మనం వీడియోస్ దగ్గర పెట్టుకొని షేర్ చేయడం నేర్చుకొని వాళ్ళకి జూమ్ ఉందా లేదా చూడాలి. వాళ్ళు మనకి ప్రాస్పెక్ట్ ఉన్నారు అని అంటే, సార్ నేను రిటైల్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వ్యక్తిని అని అంటే, ఒక్కసారి వాళ్ళని ఫోన్లో కలపండి అని చెప్పాలి. మీరు కరెక్టే చెప్పింది. మనం ఇప్పుడిప్పుడే మనం ఏ రంగంలోకి వెళ్తున్నామంటే, వీడియో ప్రెజెంటేషన్ అనే డిజిటల్ రంగంలోకి వెళ్తున్నాం, ద రియల్ డిజిటల్ దాంట్లోకి. ఓకే, మొన్నటి వరకు నేను నా ప్రెజెంటేషన్ కనెక్ట్ చేయడానికి ఏదైతే వీడియోస్, నేను పీపీటీ పట్టుకున్న రోజుల నుంచి నా చేతిలో పీపీటీ, నా ఫోన్లో ఉన్న వీడియోలు, ఈ రెండే నా బలాలు. అలా కనెక్ట్ చేసుకుంటూ వచ్చి, కొంతమందికి నా వెల్నెస్ క్లాసెస్ ఎందుకు నచ్చాయి అనుకున్నారు? ఎందుకు బాగా ప్రమోట్ చేసుకునేవాళ్ళు సూర్యాపేట కంటే? ఈ వీడియోస్ తోటి క్లారిటీ ఇచ్చేవాడిని నేను.
అయితే ఇక్కడ ఉన్నటువంటి టీంకి హరిప్రసాద్ ఏ విధంగా క్లారిటీ ఇస్తుండో నేను కూడా అదే కదా ఇవ్వాల్సింది, డూప్లికేషన్ కాపీ పేస్ట్ కదా అని దీంట్లో చేయట్లేదు. దీంట్లో కాపీ పేస్ట్ చేయాలి. ఈ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో, ఈ క్లారిటీని ఇవ్వడంలో కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో మీరు ఫస్ట్ అతనితోటి కౌన్సిలింగ్ తీసుకొని చేసి మీరు సార్ మీకు జూమ్ ఉందండి అని అంటే ఉంది అని అంటే, లేకపోతే మీ యొక్క వీవాటి అతనికి జూమ్ డౌన్లోడ్ చేయించాలి. మా సార్ తోటి అక్కడ నకరకల్లో ఉన్నటువంటి మా సార్ తోటి మీరు కనెక్ట్ అవ్వాలంటే కొంచెం జూమ్ తీసుకోండి అని చెప్పాలి. ఓకే, లేదు వాళ్ళకి ఆ ఫోన్ లేదు అని అంటే ఇక మనం ఒక వీడియోని వాళ్ళ వాట్సాప్కి పంపడం, సార్ మీరు ఆ వీడియో చూడండి, ఫలానా నిమిషం దగ్గర వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి, మీరు ఫోన్లో ఎక్స్ప్లెయిన్ అయినా చేయాలి. కొద్దిగా ఇక మార్పు తీసుకురావడానికి ఏదో చిన్న ప్రయత్నం ఇది చేయాలి. సో మనము ఇప్పుడు ఒకటే ఏంటంటే, మనం సీనియర్ అయ్యామా లేదా, 1000 అయ్యామా లేదా అనేది ఫస్ట్ స్టెప్. 1000 నుంచి సీనియర్. మనం సీనియర్ అయ్యాము అని అంటే వెంటనే సీనియర్ లాగా మనం, ఇప్పుడు కృష్ణప్రియకే చెప్పాను నేను ఏమని, మనోజ్ గారినో మౌనిక గారినో సెలెక్ట్ చేసుకొని, ఓకే, మీరు వాళ్ళ ర్యాంకు గురించి ప్రయత్నించడం, ఇది విత్ వీడియో ప్రెజెంటేషన్. అలాగే మీరు కూడా వెంటనే ఒక వ్యక్తిని టేకప్ చేసి 500గా అతన్ని మార్చడం. ఇంకా మీరే సీనియర్ అయినప్పుడు సీనియర్ కల్లో కూడా రావద్దు, ఇంకా డైమండ్ ఒకటి కళ్ళలోకి రావాలి ఎప్పుడైనా. అంతే, మీ మెంటరే మీ కల్లోకి రావాలి. ఇంకా సీనియర్ పని చేస్తున్నప్పుడు సీనియర్ అనే వ్యక్తి కనపడకూడదు, రావద్దు. అంతే, ఎవరైనా సరే మీ పని మెంటర్. మీ సక్సెస్ని పంచుకోవడానికి అందరినీ పిలవాలి, కుటుంబ సభ్యుల్ని. రండి బాబాయ్ గారు, పెద్దనాన్న గారు అందరు రండి అని. సంపాదించడానికి కూడా పెద్దనాన్న బాబాయ్ గారు, నాన్న సంపాదన మందే. ఆ ఫంక్షన్కి డబ్బులు మళ్ళీ మనే, వాళ్ళు గిఫ్ట్ తెచ్చినా తేకున్నా కానీ వాళ్ళైతే పిలవాలి. షేర్ చేసుకోవడానికి మాత్రం అబ్దుల్ కలాం గారు అదే మనకు నేర్పింది. మీరు ఏదైతే ఒక సీనియర్గా అక్కడ మనం సక్సెస్ని క్రియేట్ చేయాలి. దట్ ఈస్ ఫైనల్. సీనియర్ అనేటువంటి ఇప్పుడు ఆలోచన విధానాల్లో అందరు కూడా ఇది ఒక్కటి మాత్రం అందరూ ఈ సందర్భంలో చెప్తున్నాను, ఇంకొక ఆలోచనని కూడా మీరు తీసుకోండి. ఏంటంటే, నాగేశ్వరరావు గారికి శాంతి మేడం కనపడద్దు. నేను ఇందాక చెప్పాను కదా, మీకు సర్వీస్ ఇస్తున్నటువంటి తను కాల్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, మీరు తను చేయాల్సిన పని తను చేస్తుంది. కానీ ఈ పివి క్రియేషన్లో మరి నేను చేస్తున్నాను, వాళ్ళ సంగతి ఏంది అని మాత్రం ఇది పోవాల్సిందే. ఇప్పుడు నేనున్నాను, మీకు ప్రోగ్రామ్స్ చేయడానికి కానీ, మీకు సెలబ్రేషన్ చేయడానికి, ఇంకేదైనా సరే, నేను ఎవరినైనా సరే నేను చేస్తున్నాను, నా సీనియర్ సంగతి ఏందని అంటున్నాను. నేను అసలు రవ్వంతా ఎప్పుడైనా 24 గంటల్లో ఒక రవ్వ ఆలోచన ఉందా నాకు? లేదు. తన పని ఏందో తన చూసుకుంటూ వెళ్ళిపోతాడండి అని అంతే. ఎక్కడ కూడా ఒక పైసా పెట్టాల్సి వచ్చినా, మీ దగ్గర కష్టపడాల్సి వచ్చినా, నేను అసలు నా దృష్టిలోకి సీనియర్ను తీసుకురాను. అసలుకి దాన్ని గైడెన్స్ తీసుకోవడంలో తీసుకుంటానేమో, వాళ్ళని ఫాలో అవడంలో తీసుకుంటాను. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మరి నేను ఇది చేస్తున్నాను అనే దగ్గర గనక ఆ ఆలోచన వచ్చిందంటే కేల్కతం. ఇంకా మన ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది దెబ్బకి. మరి నేను ఒక సైడ్ చూసుకుంటున్నాను, వాళ్ళు చూసుకోరా, ఇలాంటి ఆలోచనలు ఇక మీకు రాకపోవడమే మంచిది. ఒకవేళ వాళ్ళు స్కిల్ లేకపోతే ఎవరి బ్యాలెన్స్ వాళ్ళకు ఉంటుంది. దానికి ఎంతో మామూలు అది కాదు. నేను అందుకనే మీకు తెలుసా, పరీక్షలు ఎవరు పెడతారు? మన ఇన్కమ్ ప్లాన్ పెడుతుంది. ఒకవేళ మీ దగ్గర సీలింగ్ వచ్చింది అనుకోండి, అనుకుందాం మీరు ఫుల్ ఎక్స్పర్ట్ అయిపోయారు, సీలింగ్ వచ్చింది మీకు, లెఫ్ట్ ఒక 5000 పీవీ, రైట్ ఒక 5000 పీవీ. అసలు అంత స్కిల్ కూడా ఉండాలిగా పైన వాళ్ళకి. మళ్ళీ 10,000 పీవీ క్రియేట్ చేసే స్కిల్ అక్కడైనా నేర్చుకోవాల్సిందే కదా. ఒక 1000 పీవీ దగ్గర మీకు స్కిల్ ఉంటే
ఒక 2000 పీవీ దగ్గర ఉంటే 10,000 పీవీ దగ్గర అయినా ఉండాలి. సీలింగ్ దగ్గర అయినా సరే వాళ్ళకి స్కిల్ ఉండాల్సిందేగా. ఎప్పుడైనా ఎవరైనా స్కిల్ మీద పెట్టాల్సిందే. ఒకవేళ ఈ ఆలోచన కూడా చెప్తున్నాను, ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉండేటువంటి ఈ ఆలోచన కూడా వాళ్ళకి బోల్డ్ అంత క్యారీ ఫార్వర్డ్ ఉంది. కూర్చొని తింటే ఎన్ని బస్తాలైనా కరుగుతూనే ఉంటాయి. ఎవరికైనా ఛాలెంజ్ అనేది పడుతూనే ఉంటుంది, ఎవరికైనా. కాబట్టి దయచేసి ఇంకొకసారి సీనియర్ల గురించి సీనియర్లే ఆలోచిస్తారు. సీనియర్ల గురించి సీనియర్లే ఆలోచిస్తారు. నా సీనియర్షిప్ ఎంతవరకు ఉపయోగపడుతుంది నా డౌన్లైన్ అనేది మనం చెప్తాం. ఓకేనా? ఒక కృష్ణప్రియ, ఒక మౌనిక గురించి, అంటే వాళ్ళ అక్క గురించి ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆలోచించాలి. ఒక మౌనిక, సునీలు, కోటం గురించి ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆలోచించాలి. సీనియర్ అనే దాన్ని తీసుకురావద్దు అస్సలకి. సీనియర్ గురించి సీనియరే ఆలోచిస్తారు. ఒక కమాలి గారు షరీఫ్ గారి గురించి ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆలోచించాలి. షరీఫ్ గారి గురించి వాళ్ళ సీనియరే ఆలోచిస్తారు. నా దగ్గర నుంచే నా వర్చువల్ ఆఫీస్ స్టార్ట్ అయింది అని అనుకోవాలి తిరుమల దేవి గారు. ఓకేనా? నేను నా గురించి, బాలకుమార్ గారి గురించి నాకు అనవసరం. నాకు ప్రెజెంటేషన్ సర్వీస్ ఎవరిస్తారు, నేను నా 2 వైపులా 500 తయారు చేసుకుని నేను 1000 అవుతాను అంతే. ప్రీతి గారికి, శృతి గారి గురించి అవసరమే లేదు, అవసరం లేదు. శృతి గారు సర్వీస్ ఇవ్వాలనుకుంటే ప్రీతి గారి దగ్గర కూడా ఒక ఐడి ఇస్తారు, తన ఇన్కమ్ సైడ్ ఐడి ఇచ్చుకుంటారు, ఇక 2 చక్రాలని తీసుకెళ్తారు. అది శృతి గారు చేయాల్సిన పని. ఓకే, తన పని ఏందో తను చూసుకుంటూ ఉంటారు. ఇంకా కళ్యాణి గారు కోటం గారి గురించి ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే. దేవి గారు వాళ్ళ అన్నయ్య సిద్ధార్థ గురించి ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు. తన బోత్ సైడ్స్ వాళ్ళు 500 అవుతున్నారా లేదు. అసలు ఈ ఆలోచన చర్చను తీసిన సైదుల్ గారికి థ్యాంక్స్, వేల దండాలు. అసలు ఎంత గొప్పదో ఇది. ఇది లేకపోతే నేను పైనేమో మోటివేషన్ కొండ మీద కూర్చొని అరుస్తూ ఉంటాను, గ్రామాల్లో మాత్రం గ్రౌండ్ లెవెల్లో సఖ్యత అనేది ఉండదు, అస్సలుగా ఉండదు. ఇది లేకపోవడమే నాకున్న పెద్ద ప్లస్ పాయింట్. నా దగ్గర నుంచి ఎంత పీవీ పోతుందనే ఆలోచన నాకు అసలుకి ఎప్పటికి కూడా ఉండదు. నా గురించి ఎంత పోతుందనే తర్వాత సంగతి. నా వాళ్ళకి పీవీ లేకపోతే అప్పుడు నాతోనే ఉండే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. ఇది ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇప్పుడు కొడుకు తవ్వుతుంటే మనవడు ఏం చేస్తుంటాడు, అట్లా ఉంటుంది. సో ఈ ఆలోచన అనేది అసలుకి పడబడింది. ఓకే, సరే. అసలైనటువంటి ఇంకా ఇవి సెట్ చేసుకొని ముందుకెళ్తే మనకు కావాల్సింది ఒకటి వీడియో ప్రెజెంటేషన్. ఇది చాలా నేర్చుకోవాల్సిందేనండి. ఇది లేకపోతే ఎక్కడో ఒక దగ్గర మనకి ముళ్ళులాగా పోకపోతే ఎప్పటికీ కాలు కడ్డే. Customer about your product or service. So that's the first strategy that's bound to work this year. Now, once you start educating consistently, the natural next step is to turn the people who resonate with your content into your community. The second marketing strategy that is bound to work is community marketing for building relationships with your target customers. The idea behind community marketing is simple. This is where you bring those who resonate with you, who respond with you, who engage with you into a closed group. It could be a Facebook group, a WhatsApp group, a Telegram group, a third-party app, or your own bespoke app where you're bringing the people who resonate with your content and you're engaging with them in a deeper manner. You're either engaging with them through events, through podcasts, through talk shows, through group discussions, through meetups, where you're able to build a meaningful relationship with them, with not just you, but your business, your products, your services, and your brand. And as you nurture the relationship with your target customers in your communities, one of the great ways of creating high engagement and high energy is using contests. Contests are a great... చిన్న కాంటెస్ట్లు పెట్టుకోవడము అనేది. మనం ఒక కప్పుకి సంబంధించి ఒక ఛాంపియన్ కప్ అని పెట్టుకున్నాము,
రెండవది ఏంటి, ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడము ఫస్ట్ది. రెండవది కాంటెస్ట్లు పెట్టుకోవడము మన టీంకి. మీరు ఇంత స్పీడ్గా చేసుకుంటే ఏదైనా బెనిఫిట్, వాళ్ళకి మంచి బూస్టింగ్ ఉంటుంది. పిల్లవాడికి మార్కులు ఎట్లాగే వస్తాయి, కానీ మేడం పెట్టే గుడ్ అనేది కానీ, లేకుంటే ఒక పోస్టర్ కానీ, లేకపోతే ఇంకోటి ఏదైనా చిన్న గిఫ్ట్ కానీ, వాళ్ళకి చాలా మీకు వాళ్ళతోటి ఇంటరాక్షన్ బాగా పెరగడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఒకటి ఎడ్యుకేషన్, రెండోది కాంటెస్ట్ అనేటువంటిది. ఓకే, ఇది ముఖ్యంగా మీరు ఎంచుకున్న వాళ్ళ 2-3 దగ్గర చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇది కాంటెస్ట్ మార్కెటింగ్. Great way of engaging your audience, increasing their participation with your product, with your brand, and also adding a little bit of fun and spice in that relationship of engagement. You could run a variety of contests based on the tone of your brand and the type of your product or service. You could run quizzes, trivias, or even talent-driven contests where your target customer is participating to win something, and the reward could be your products, your services, your memberships, anything that you're offering to your target customer. Basically, the funda is simple. People love to participate, people love to win. So run contests based on the tone of your brand so that your target customer మీరు అచీవ్ అయ్యారు, మీరు స్పెషల్ స్కిల్ కలిగి ఉన్నారు అనేది ఎప్పుడైనా మంచి బూస్టింగ్ వాళ్ళకి. మిగతా వాళ్ళకి కూడా ఆ మేడం చక్కగా బూస్టింగ్ అందరికీ ఇస్తుంది, తను ఎంచుకున్న వాళ్ళ దగ్గర వాళ్ళ సక్సెస్ కోసం మంచి మంచి కాంటెస్ట్లు పెడుతుంది అనేది అది జరుగుతుంది. ఓకే, సో ఈ కాంటెస్ట్ అనేది వాళ్ళకి బూస్టింగ్ అనేటువంటిది చాలా ముఖ్యం. gets an opportunity to win. ఒక బుక్ ఇవ్వండి, ఒక మంచి బుక్, 100 రూపాయల బుక్ వాళ్ళకి పోస్ట్ లో పంపించండి, చాలా బాగుంటుంది. నాగేశ్వరరావు గారు, ఇది ఒక మంచి టెక్నిక్. మీ వర్క్ ఎక్కడనో విజయవాడలోనో లేకపోతే ఇంకా అక్కడ వైజాగ్లోనో ఉన్నప్పుడు మీరు స్టార్ అయిపోతే మీకు ఒక మంచి క్వాలిటీ బుక్ ఒకటి పంపిస్తానని చెప్పాలి. ఎవరైపోతే వాళ్ళు ఈ వీక్ ఒక 3 ప్రోడక్ట్లు అమ్మగలిగిన వాళ్ళకి నేను పంపిస్తాను, ఏదో ఒకటి మన అడ్జస్ట్మెంట్. ఓకే, సో అలా మనం చేయడం వల్ల అది రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి వెరీ హ్యాపీగా ఉంటుంది. అటువంటి కాంటెస్ట్లతోటి మీరు ఒక మంచి మార్కెటింగ్ లీడర్ అవ్వచ్చు. నా స్థాయిలో నేను పెట్టుకోవడం, మీ స్థాయిలో మీరు, ఇట్లా. Win something from you. This is a strategy that is bound to create engagement, and that's why it's on my top 6 strategies for this year. Apart from running contests to engage your customers, another marketing strategy that is bound to work is entertaining your customers. Because think about it, people love to be entertained. In fact, ఇది సెలబ్రేషన్ లో బాగా జరుగుతుంది. సెలబ్రేషన్స్, ఆ హ్యాపీనెస్ అనేది సెలబ్రేషన్. అందుకని తిరుమల దేవి గారు వాళ్ళ డౌన్లైన్ ఎవరైనా స్టార్ అయ్యారనుకోండి, అట్లా తను ఎంచుకున్న వాళ్ళ దగ్గర సరే ఒక సెలబ్రేషన్ చేద్దాము అనేది, వాళ్ళకి ఆ యొక్క హ్యాపీనెస్ ని అందించాలి. కాంటెస్ట్ ఒకటి, సెలబ్రేషన్ ఒకటి. most people are online to be entertained. Educators like me just come in the way and educate them in the middle of their entertainment. Entertainment helps in grabbing attention. But if you are choosing entertainment as a strategy to grab the attention of your target customers, one of the things you need to keep in mind is, does entertainment go with the tone of your brand? Because think about it. If you are a serious business, you're a B2B business, you can't keep a whiskey glass on your head and do a reel. You can't dance on Kacha Badam. That just won't go down well with your target audience. But on the other hand, if you're a fashion brand, accessory brand, a kids brand, anything that is B2C that can be carried off in a fun spirit, then entertainment is a must-do strategy for you when it comes to grabbing the attention. మీరు మీ బిజినెస్ ని కస్టమర్ కి తీసుకెళ్ళాలి అన్నా, లేకుంటే మీ బిజినెస్ ని మళ్ళీ బిజినెస్ పర్సన్ ని తయారు చేయాలన్నా, అంటే ఆ సీన్ బీ చేయాలన్నా, ఈ యొక్క సెలబ్రేషన్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. Attention of your target customers. Now, while I have shared with you these 4 marketing strategies that are bound to work for your business in 2023, one important observation I have had is so many businesses that put effort into marketing are not able to sustain marketing because they're not able to generate the right kind of returns from marketing. And the reason for that is that the business model has gaps. The business model has gaps like it's a low margin business or a slow payment business, or it is a business where there is inconsistent cycle of sales. Now, if you have దీన్ని
మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే సస్టైన్ చేయడం, హోల్డ్ చేసుకోలేకపోవడానికి కారణము వాళ్ళకి రిటైల్ కాకపోవడము, లేదా వాళ్ళకి సరైనటువంటి టీము ఎడ్యుకేషన్ తీసుకున్న వాళ్ళు రాకపోవడము, ఇలాంటివన్నీ జరగడం వల్ల కూడా మీ టీం ఫామ్ అవ్వదు, టీం స్టిక్ ఆన్ అవ్వదు. ఇప్పుడు దీని మీద చాలా చర్చ అవసరం. మీకు వచ్చిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కొత్తగా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, భవానీ గారు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏంటి వాళ్ళని స్టిక్ ఆన్ అవ్వాలంటే ఫస్ట్ ఏంటి? స్టిక్ ఆన్ అవ్వాలంటే మీకు సీనియర్స్కి ఎగ్జిక్యూటివ్స్ తెలుసు కదా, మీరు కూడా ఉన్నది కోటం. ఫస్ట్ స్టిక్ ఆన్ అవ్వడానికి తిరుమల దేవి గారు ఎలా స్టిక్ ఆన్ అవ్వగలిగారు? వచ్చిన టీం స్టిక్ ఆన్ అవ్వడానికి ఫస్ట్ పాయింట్ ఏంటి? లేదా గుర్తులేదు ఎవరికి? ఎడ్యుకేషన్ సార్. ఫస్ట్ది ఎడ్యుకేషన్ కంటే కూడా ఎన్విరాన్మెంట్, హోమ్లీ ఎన్విరాన్మెంట్. హోమ్లీ ఎన్విరాన్మెంట్ ఒకటి అట్మాస్ఫియర్, హోమ్లీ ఎన్విరాన్మెంట్. అట్మాస్ఫియర్ దగ్గర హోమ్లీ ఎన్విరాన్మెంట్ అని రాసుకోండి. రెండు ర్యాంక్ అండ్ సెలబ్రేషన్. గైడెన్స్ ఎంకరేజ్మెంట్ ఫస్ట్ దానికంటే కూడా ఫస్ట్ ఎంటర్ అయిన వాళ్ళ దగ్గర హోమ్లీ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా ఇంటికి వచ్చారు, నేను మా మేడం డిషన్ అను, ఆమె అరుస్తుంది, నేను అరుస్తున్నాను, పిల్లలు ఫైటింగ్ ఉంది, పిల్లల మీద అరుస్తున్నాను, అసలు వాతావరణం మొత్తం చిందరవందరగా ఉంది. మీరుంటారా నా దగ్గర? అసలు సార్ నేను తర్వాత వస్తాను, మంచి టైం చూసాను అంతే, అంతే సింపుల్. మళ్ళీ తర్వాత మంచి టైం చూసుకొని వస్తాను అంట. పంపించడానికి ఇది ఒక మార్గం అనమాట, ఏం లేదు, సింపుల్. సో టీం ఉండాలి అంటే ఫస్ట్ ఒక హోమ్లీ వాతావరణం, ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ ఉండడము అనేది, యూనిటీ అనేది చాలా చాలా వాళ్ళకి ఉండాలనిపిస్తుంది. అంతేనా తిరుమల దేవి గారు? ఈ సీనియర్కి ఈ సీనియర్కి ఆ సీనియర్కి ఆ సీనియర్కి ఇది ఒక కయ్యాల కొంపలా ఉంది అని అంటే మాత్రం ఎలా ఉంటుంది? చాలా కష్టంగా ఉంటుంది. వేరు వేరు విధానాలు ఉండొచ్చు. సుకుమార్ మీద రాజమౌళికి గౌరవం ఉంది, రాజమౌళి మీద పూరి జగన్నాథ్కి ఉంది, పూరి జగన్నాథ్ మీద అంత గొప్ప డైరెక్టర్ ఇంకొక వ్యక్తి కూడా ఉంది. సో ఇట్లా ఒకరి మీద ఒకరికి గౌరవం ఉంది, వాళ్ళ విధానాలు మాత్రం వేరే. ఓకే, ఇది ఫస్ట్ టీం దగ్గర చర్చించే సమయంలో ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మీరు వాళ్ళ గురించి ఎప్పుడైనా సరే ఎందుకు చేయలేదంట, వీళ్ళు ఎందుకు చేయలేదంట అనేటువంటి విషయాలను అసలు చర్చించకూడదు. సీనియర్ గురించి అసలు లేదు, జూనియర్ గురించి అసలు లేదు. ఓకే, తిరుమల దేవి గారికి ప్రసన్న గారు ఉందా? ఓకే, ఇప్పుడు సిద్ధార్థ గారు రాలేదు, దేవి గారితో సిద్ధార్థ గారు ఎందుకు రాలేదంట అనే ఈ కయ్యాలు అనేటువంటి లేవు, అస్సలు లేవు. కయ్యాలు అనేది ఉండనే ఉండదు. పొరపాటున కయ్యాలు ఉంటే ఎవరికి ఇష్టం ఉండదు ఉండడం? ఆ విఆర్లకు వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు ఏమి బాగుంది కంపెనీ అన్నంత మాత్రాన జీవితాంతం మనతోటి ఉంటారని ఏమి ఉండదు. 250 స్టార్ అయినంత మాత్రాన జీవితాంతం మనతోటి ఉంటారని ఏమి ఉండదు. ఆ సత్యబాబు గారికి ఇక్కడ వాతావరణం నచ్చాలి. రాజమండ్రిలో ఒక దగ్గర అందరు కలిశారంటే అందరూ చాలా హృదయపూర్వకంగా మాట్లాడుకునేటట్టు ఉండాలి, లేకపోతే ఇంకోసారి రాబుద్ది కాదు. ఓకే, సో ఎన్విరాన్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఈ యొక్క ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఇది మొట్టమొదటిగా ఆ వ్యక్తికి నచ్చేటువంటి విషయం. ఇక రెండవది చెప్పాం, బోత్ సైడ్ వర్క్ జరగాలి. అప్పుడే కాదు, వాళ్ళకి అది అప్పుడే అది బోత్ సైడ్స్ ఏమీ కోరుకోరు.
ప్రొడక్ట్ నచ్చాలి సార్. వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ నచ్చాలి. ఎడ్యుకేషన్ నచ్చడం, వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఒక ర్యాంక్ స్టార్ అనేది రావడం, తర్వాత స్టెప్ స్టార్ అనేది రావాలి. ఇప్పుడు నేను ఈ 5 పాయింట్లు చెప్పేసి మీరు క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి, తప్పనిసరిగా చేయకపోతే ఇబ్బంది అవుతుంది అనేవి కొన్ని చెప్తాను. ఓకే, వాళ్ళకి ఇమీడియట్ ర్యాంక్ అనేది స్టార్ 50 ఉందా లేదా, ఇది సెకండ్ బూస్టింగ్ విషయం. సెకండ్ బూస్టింగ్. మూడవ బూస్టింగ్ విషయం ఏంటంటే వాళ్ళకి వన్ సైడ్ అయినా సరే చక్కగా ఎడ్యుకేషన్ తీసుకునే వాళ్ళు వస్తున్నారా, ఇది రెండవది బూస్టింగ్. మూడవది వాళ్ళకి బోత్ సైడ్స్ వర్క్ జరిగి టీమ్ బోనస్ వస్తుందా, ఇది ఇంకో బూస్టింగ్ విషయం. ఒక మనోజ్ గారిని నిలబెట్టుకోవాలి అంటే, ఒక మౌనిక గారిని నిలబెట్టుకోవాలి అంటే ఇది చేయాల్సినటువంటి ఆ యొక్క 4th స్టెప్ లో. ఇక ఇవన్నీ జరుగుతున్నాయి, టీమ్ బోనస్ కూడా తీసుకుంటున్నారు, వాళ్ళు మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే వాళ్ళకి లీడర్షిప్ అప్పచెప్తున్నామా లేదా, అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి ఆ యొక్క 500కి మనం చూపిస్తున్నామా లేదా. ఇప్పుడు 500 టీమ్ బోనస్ తోటే కదా వచ్చింది, అది 4th పాయింట్. 5th పాయింట్, వాళ్ళకి ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ ఇప్పిస్తూ వాళ్ళకంటూ ఒక బాధ్యత ఇస్తూ వాళ్ళని లీడర్షిప్, వాళ్ళ సెంటర్ లీడర్షిప్ చేస్తున్నామా, వాళ్ళని లీడర్షిప్ని ఎంకరేజ్ చేస్తున్నామా, ఇది ఇంపార్టెంట్. ఈ 5 వల్లనే వాళ్ళు మీకు స్టిక్ ఆన్ అయిపోయి ఆ యొక్క టీం అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. శృతి గారు 5 పాయింట్స్ చెప్పండి. 5 పాయింట్స్. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నామా ఒకటి, వాళ్ళతో ఎంత మంచిగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నామా ఒకటి, వాళ్ళ రెండు సైడ్లు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఆల్రెడీ ఉన్న వాళ్ళము ఎలా ఉంటున్నాము అని. మీరు మీ వీరజ మేడం తోటి, మీ శృతి మేడం తోటి, వాళ్ళతోటి నచ్చని విషయాలు ఎన్నో ఉండొచ్చు, నచ్చే విషయాలు ఎక్కువ ఉండొచ్చు, అవునా. ఇవన్నీ అందరికీ తెలియాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, చాలా రెస్పెక్టబుల్ వాతావరణం ఉంది అనేది, వీళ్ళు ఎవరికి వాళ్ళు చక్కగా గౌరవించుకుంటున్నారు, వాళ్ళ సీనియర్లు అంటే రెస్పెక్ట్ ఉంది, జూనియర్ గురించి ఇంపార్టెన్స్ ఉంది అనే విషయం ఫస్ట్ వాళ్ళకి బోధపడాలి. ఇది ఇంపార్టెంట్. అంతేగాని ఇంకా మిగతాది ఏది లేదు. ఇది ఫస్ట్ ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక మంజుల గారికి ఏం తెలియాలంటే ప్రీతి గారుకి వాళ్ళ అక్క అంటే చాలా ఇష్టం, వాళ్ళ సీనియర్స్ అంటే చాలా ఇష్టం, ఇక్కడ అంతా కూడా హోమ్లీ వాతావరణం బాగుంది అంటే అక్కడ ఉండబుద్ధి అయితే ఫస్ట్ ఉండనివ్వాలి. ఇందాక నేను చెప్పింది అదే, మనము ఇక్కడ బాలేదు అని అంటే ఆ కొత్తగా వచ్చే వాళ్ళు నాతోటే ఉండి కలకాలం ఉంటారు అనుకోవడం అది శుద్ధ భ్రమ. నేను చెప్తే ఎట్లాగో శృతి గారు వింటున్నారు కాబట్టి ఏం కాదు అని అంటే శుద్ధ భ్రమది. నేను అందరినీ ఎంత అర్థం చేసుకుంటున్నానో అదే నాకు శృతి గారి నుంచి నాకు వచ్చే రెస్పెక్ట్. ఓకే, ఎంతవరకు ఏముంటున్నానో, నేను ఎంత అందరితోటి కలిసిపోగలుగుతున్నాను అనేదే ఇంపార్టెంట్ విషయం, అంతేనా. ఇది మెయిన్. మీతోటి మనుషులు ఉండాలి అంటే మీలో ఎంత కలిసిపోయే గుణం ఉంది అనేది ఇంపార్టెంట్. లేకపోతే 500 నుంచి 1000 అవ్వడం అనేది ఛాలెంజ్ అయినా మంచి పెద్ద ఛాలెంజ్ ఇచ్చిందా లేదా కంపెనీ,
మంచి ఛాలెంజ్ ఇచ్చింది. డైరెక్ట్ మీకు ఇంకా చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. మీరు మాత్రం 1000 అయితే 20-25,000 అయితే పాత 1000ల కంటే లేట్గా అయిన 1000లో లేటెస్ట్ వాళ్ళు అల్టిమేట్ వాళ్ళది. ఓకే, సో ఇది నేర్చు, ఇది ఫస్ట్ అండి. సరేనా? వచ్చిన వాళ్ళతోటి మన మన పని మనది అనుకుంటూ వెళ్ళిపోవాలి. రెండవది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రయారిటీకి ఇవ్వాలి. ర్యాంక్ ముందా ఇదే ముందా సార్ అంటే ముందు ఎడ్యుకేషన్ మీద ఆసక్తి పెంచడం ముందు. మీరు రండి ప్రోగ్రామ్కి, తర్వాత వాటి గురించి తెలుసుకోండి. మైండ్ఫుల్నెస్ అంటే ఏందో తెలుసుకోండి, మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి అని ఫస్ట్ దీనికి ఎంకరేజ్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళు మనతో ఇంకా కంటిన్యూ అవ్వడానికి స్టార్ ర్యాంకు 250 ర్యాంకు. ఓకే, ఆ తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చారా లేదా అని చెక్ చేసుకుంటారు. ఒకవైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చారా లేదా. ఓకే, ఆ తర్వాత వాళ్ళకి బోత్ సైడ్స్ అనేటువంటి టీమ్ బోనస్ స్టార్ట్ అవుతుందా అనేది చూసుకోవాలి. ఆ తర్వాత ఇక వాళ్ళకి లీడర్షిప్ని అప్పచెప్పడం అనేది ఇంపార్టెంట్. లీడర్షిప్ ఇవన్నీ వచ్చింది అంటే మీరు ఇక్కడ వీళ్ళని మీరే గైడ్ చేయండి, మీరు నేర్చుకోండి, వర్క్ నేర్చుకోండి, సో మీరు ముందుకెళ్ళొచ్చు ఇంకా ధైర్యంగా అనేది వాళ్ళకి చెప్పాలి. ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఇలా వెళ్తే మీరు ఈజీగా అక్కడికి తీసుకెళ్ళగలుగుతారు, వాళ్ళు కూడా రాగలుగుతారు. ఓకేనా? తనది ఛార్జింగ్ అయిపోయినట్టుంది. మీరు ఇది చెప్పండి. ఎవరు 500? దేవి గారు మీరు వింటున్నారా? పని చేసుకుంటున్నాయి, ఏదో ఒకసారి చెప్పండి చూద్దాం. టెస్ట్ మార్కులు అక్కడికి వచ్చినప్పుడు మీకు ఒక బుక్ ఇస్తాను. మీరు ఇప్పుడు మాత్రం ఈ 5 అయిపోయినాక లీడర్షిప్ అప్పచెప్పే దగ్గరికి ఫస్ట్ది ఏంటి? ఎడ్యుకేషన్ సార్. మళ్ళీ మీరు ఫస్ట్ అందరి మీద మనకు ఉన్నటువంటి పాజిటివ్నెస్. ఓకే, అందరి మీద మనకున్నే పాజిటివ్నెస్, రెస్పెక్ట్. మనకు ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళ మీద మనకుండే రెస్పెక్ట్, కలిసిపోయే గుణం, వాళ్ళకి ఇష్టం పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సత్యబాబు గారు వచ్చినప్పుడు మీరు ఇద్దరిని తిట్టారనుకోండి, ఇందులో మీకు నచ్చని కోటం గారినో ఎవరినో ఒకరిని ఇద్దరిని తిట్టారనుకోండి, అతనికి ఇందాక నేను చెప్పాను కదా, మనం ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారు, గిన్నెల సౌండ్ వచ్చిందంటే ఇంకా కథమే, మేము తర్వాత వస్తుంది సార్ అంటారు. అట్లా గిన్నెల సౌండ్ వచ్చింది కదా, నో, ఎవరిని తిట్టడాలి అది లేదు, వాళ్ళ విధానం వాళ్ళది, మన విధానం మనది. ఓకే, ఎప్పుడు ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళ యొక్క ర్యాంక్ గురించి, దాని గురించి మాట్లాడాలి. సరేనా? ఇది ఫస్ట్ ఎన్విరాన్మెంట్. తర్వాత ఎడ్యుకేషన్. అన్నయ్య ముందు వచ్చి ఎడ్యుకేషన్ వినండి, చాలా బాగుంటుంది, మా వీలు చూసుకొని మార్నింగ్ రండి, మధ్యాహ్నం కూడా వీడియో ప్రెజెంటేషన్ చాలా బాగుంది అని అట్లా చెప్పాలి. ఇది మూడోది వాళ్ళ డ్రీమ్, స్టార్ వార్స్ 250. ఓకే, నాలుగోది వన్ సైడ్ వాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ వచ్చే వాళ్ళని మనం తయారు చేసుకోవడం. ఇదే మంత్ర, ఈ మొదటి 3 మంత్ర వాళ్ళకు వన్ సైడ్. భవానీ గారికి ఎంతమంది వన్ సైడ్ వస్తున్నారు, అప్పుడు తనకి చాలా బూస్టింగ్ ఉంటుంది. నాకు కూడా వచ్చిన టీం వచ్చింది. ఓకే, 5th వన్ ఏంది? టీమ్ బోనస్, అవతల సైడ్ కూడా రావడం. ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళకి మనం టీమ్ బోనస్ కూడా చూసుకోవాలి. స్టిక్ అనేది ఇక అక్కడ కూడా టీమ్ బోనస్ ద్వారా వాళ్ళు 500 అయ్యారు, ఆ తర్వాత 80,000 వస్తుంది, 1,00,000 దగ్గర అవుతున్నారు అన్నప్పుడు వాళ్ళకి లీడర్షిప్ అప్పచెప్పి ప్రజెంటేషన్ నేర్పించి వాళ్ళని కూడా ఒక ఎంటర్ప్రినర్గా తయారు చేయాలి. ఇది టీంని బిల్డ్ చేసుకోవడం, ట్రైనింగ్ చేయడం. ఇలా చేయడంలో హరిప్రసాద్ ఎంత సిద్ధహస్తుడు అనే దాన్ని బట్టి అతనిది ఉంటుంది, ఇన్కమ్ కానీ టీం యొక్క సక్సెస్. ఈ 5 గుర్తుపెట్టుకుంటా, నేను అక్కడికి వచ్చాక ట్రైనింగ్లో అడుగుతాను. గుర్తుపెట్టుకుంటాను సార్. ఓకే, గుడ్. ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ కూడా. మీరు అరే నా టీము నా దగ్గర, శృతి గారు ఇప్పుడు ఓకేనా? ఓకే సార్, ఛార్జింగ్ అయిపోయింది సార్, సారీ సార్. ఎస్ నా అనుభవంతో ఇప్పుడు ఓకేనా? చూడండి,
ఈ 5 పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ది మీరు ఎడ్యుకేషన్ అన్నారు, కాదు ఎన్విరాన్మెంట్. మీకు ఎంత కలిసిపోయే గుణం ఉంది, కంప్లైంట్ చేసే గుణం ఉండకూడదు, జడ్జిమెంట్ చేసే గుణం ఉండకూడదు, వాళ్ళ గురించి ఇట్లే అని అనకూడదు. ఓకేనా? సో మనం ఇంకొకటి రెండోది ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వని చెప్పాలి. మంజుల గారు మీరు ర్యాంక్ తర్వాత ముందు ఎడ్యుకేషన్ని ఎంజాయ్ చేయండి. ఇక్కడ చాలా చక్కటి విషయాలు బోధపడుతూ ఉంటాయి, ఆరోగ్యం గురించి, మానసిక ఆరోగ్యం గురించి, ఓకే, బిజినెస్ గురించి. దాన్ని తీసుకోండి. తర్వాత వాళ్ళు స్టార్ 250. తర్వాతది వాళ్ళకు 1 సైడ్ సేమ్ ఎడ్యుకేషన్ వాళ్ళు డ్రీమర్లు వస్తున్నారా లేదా, అది మన పూచే. ఓకే, పిల్లలకి ఎట్లయితే మనమే బంగారం కొనిపెట్టి, మనమే స్కూల్ ఫీజులు కట్టి, అన్ని మనమే చేసి వాళ్ళని ఎట్లా చేస్తున్నామో ఇక్కడ అది. ఆ తర్వాత 1 సైడ్ వాళ్ళకి వస్తుంటే బూస్టింగ్. ఇక రెండో వైపు కూడా నిలబెట్టుకునే స్కోప్ వాళ్ళు పెంచుకుంటున్నారు అనుకోండి, మీలాగా ఇంట్రెస్ట్ పెడుతున్నారు అనుకోండి, ఆ టీమ్ బోనస్ తోటి అక్కడ స్టార్ క్రియేషన్ తోటి వాళ్ళని 1000లోకి తీసుకెళ్తూ ఉండడం, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి లీడర్షిప్ అనేది ఇవ్వడం. ఓకే, ఇది ఏంటంటే మీకు ఎగ్జిక్యూటివ్ లెవెల్ కూడా అన్ని చెప్పాను నేను, టోటల్ విషయాలు అయితే చెప్పాను. ఇది జరిగేటువంటి వ్యవస్థ. అలా మనం టీంని రెడీ చేసుకుంటాం, స్ట్రాంగ్ చేసుకుంటాం. ఓకే రైట్. తర్వాత ఇక ఈ 5 పాయింట్లు మీరు ఇవి చేస్తే మీకు తిరుగుండదు. అమ్మానుల్లా గారు ఇది చేస్తే ఏంటివి అవి అని అంటే, నెంబర్ 1 ప్రెజెన్స్ చేసుకుంటే, ఇప్పుడు మీరు ప్రెజెన్స్ ఇచ్చారు, ఈ ప్రెజెన్స్ ఇంపార్టెంట్. మీరు దీన్ని వేస్ట్ చేయక్కర్లేదు. మీరు ఫోటో తీసి స్క్రీన్ షాట్ తీసుకొని మీ పర్సనల్ గ్రూపుల్లో దాంట్లో పెట్టాలి. మీ టీంకి ఆ వాల్యూ తెలుస్తుంది, ఆ వాల్యూ తెలుస్తుంటుంది. ఓకే, వీడియో ఆన్ చేసుకోవాలి, స్క్రీన్ షాట్ తీసుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ పనిలోకి వెళ్ళిపోవచ్చు. ఓహో, చక్కగా వీడియో ఆన్ చేసుకొని కూర్చొని విన్నారు, నోట్ చేసుకున్నారు. రేపొద్దున నేను కూడా ఇదే చేయాలని అంజనీ గారికి అర్థమైంది. లేకపోతే పార్ట్నర్ని తయారు చేసుకోవడం కష్టం. కమ్యూనికేషన్ స్కిల్ పెరగాలి. ఎవరో ఒకరు మీ యొక్క ప్రెజెన్స్ అనేది అది మీకు అలవాటు అయిపోవాలి. అలవాటు లేని పని మనసు ఎప్పుడు చెయ్యదు, ముచ్చటే లేదు, చెయ్యదు. మనం చేయని వాటిని చేయమని కోరుకోవడం సరికాదు. మనం చేయని వాటిని వాళ్ళు చేయండి అని కోరుకోవడం అనేది ఆశదోష అప్పడం లాంటిది. అవ్వదు, అది అస్సలకి ఎప్పుడు అవ్వదు. మనం అది ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ప్రెజెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రెజెన్స్ ఇచ్చే వాళ్ళకి ప్రెజెన్స్ ఇచ్చే వాళ్ళు వస్తారు, ప్రెజెంటేషన్ చేసే వాళ్ళకి ప్రెజెంటేషన్ చేసే వాళ్ళు వస్తారు. ఇది. ఆ తర్వాత రెండవది ఏంటి, ఏబిసిడి సైలెన్స్ ప్రాక్టీస్. ఏబిసిడి అంటే ఏంటి, కొద్దిసేపు కళ్ళు మూసుకొని అసెండింగ్, డిసెండింగ్, బ్రెత్ కౌంటింగ్ అనేది ఒక సైలెన్స్ క్రియేషన్ ఏర్పడుతుంది. అప్పుడు ఏది రైట్ ఏది రాంగ్ అనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం, వివేక శక్తి పెరుగుతుంది మైండ్లో. సైలెన్స్ క్రియేషన్. లేకపోతే సౌండ్ ఎక్కువ ఉంటే వినపడదు, ఏం వినపడదు. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తెలిసి ముచ్చటే లేదు అసలు. ఓకే, మీరు క్రెడిట్ ఇస్తే మీ ప్రెజెన్స్కి ఇవ్వాలి. రెండవది, ఇవి ఇవ్వట్లేదంటే అక్కడ పని సరిగా జరగదని అర్థం. రెండవది ఏబిసిడి, అసెండింగ్, డిసెండింగ్, కౌంటింగ్ చేసుకుంటూ, బ్రెత్ కౌంటింగ్ చేసుకుంటూ ఒక సైలెన్స్ ని క్రియేట్ చేసుకోవడం. అది మీ సబ్ కాన్షియస్ ని ట్యాప్ చేస్తుంది. సబ్ కాన్షియస్ అనేది ట్యాప్ అయింది అని అంటే వివేక శక్తి ఫస్ట్ పెరిగే శక్తి, విచ్ ఈస్ రైట్ విచ్ ఈస్ రాంగ్ అని. లేకపోతే చెప్పొచ్చు ఇంట్లో అనుకుని పక్కకి వెళ్ళిపోతూనే ఉంటుంది, తెలియని కూడా తెలియదు అసలు. ఎవరు ఏది చెప్పినా మంచి ఏదో అసలు గుర్తించే శక్తే పెరగదు అసలు. అప్పుడు చేతులు కాల్చుకోవడం ఇంకెక్కువ పెరుగుతుంది. ఇక మూడవది నోట్ చేసుకునేటువంటిది ఇది. ఈ కవచకుండలాలు ఉంటే మీరు రక్షించబడతారు. నేను ఇప్పుడు ఇది మూడవది, నోట్ చేసుకునే విధానం. వాటిని ఓకే, వాటిని ఎంత నోట్ చేసుకుంటే
ఇక అవి ఎప్పటికీ మన నోట్లోనే ఉన్నంత వరకు నోట్ చేసుకుంటూనే ఉండాలి. ఆ యొక్క పల్స్ గురించో కాఫీ గురించో ఇంకా అది. 4వది మార్చుకునే విధానం. ఇది ఉంటే మీకు ప్లస్ పాయింట్. ఇవన్నీ మీకు మార్చుకునే విధానం, ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే విధానం. టప్ 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 రోజుకి అప్డేట్ అవుతుంది. అయిపోయింది, ఈరోజు శుక్రవారం తోటి అయిపోయింది, అంతే. 6వ వారంలోకి ఎంటర్ అవుతున్నాం. 40 వారాలే. నేను 40 వారాల ముందు నేను ఏంటంటే తినకపోయినా బతిలాడే స్టేజ్ అనమాట, యశోద స్టేజ్. చిన్ని కన్నారా తిను, ఎందుకు అట్లా ఆలోచి ఈ టైపు. ఆ తర్వాత ఏం లేదు, శ్రీకృష్ణుని టైపు. ఉద్ధరేది ఆత్మను, నీ ఇష్టం, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఇక చెప్పేది అయిపోయింది, ఆ స్టేజ్ అయిపోయింది. 40 వారాల తర్వాత ఆ స్టేజ్ అయిపోతుంది. ఆ తర్వాత ఎవరికి వాళ్ళు. మీ హ్యాపీనెస్కి, మీ యొక్క లిక్విడ్ ఇన్కమ్కి ఇది ఉపయోగపడుతుంది అని అంటే ఈ 40 వారాలు ఉపయోగించు. అప్డేట్ అవుతూనే ఉండాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఓకే, మార్చుకునే విధానం, ఆ శక్తి అసలు. నిన్న ఒక పెట్టాను చూసావా, ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఎందుకే అని అన్నట్లయినా. అసలైన సాహసం అంటే ఏందనుకుంటున్నావు? ఇంద్రియ చెప్తున్నాడు, నేను కాదు, ఆయన చెప్పాడు అది. ఐదవది ప్రెజెంటేషన్స్. ఇది మీ కవచకుండలం. ప్రెజెంటేషన్ చేయడం అనేది జరుగుతూ ఉందంటే అసలు మీ 1000ని రూబీని ఎవ్వరు ఆపలేదు. నేను మాట్లాడుతూ ఒక సందర్భంలో ఎగ్జిక్యూటివ్ చెప్పాను ఏంటంటే, వీవాలో ఎంత చేస్తే అంతండి. ఓ 2:30కి ఇట్లా చేద్దాం అనుకున్నాం, రిజల్ట్ లేదా? నేను 70 మెంబర్స్ రాలేదు, అంతే. ఒక ఫోన్ కాల్ చేద్దాం మంచిది అని అనుకున్నాను, రాలేదు. ఫోన్ కాల్ కూడా రిజల్ట్ ఇస్తుంది. ఏది చేయండి రిజల్ట్ ఇస్తుందండి. మీరు చిన్న సెలబ్రేషన్ చేయండి, రిజల్ట్ ఇచ్చేస్తుంది. ఒక నేమ్ లిస్ట్ రాయించండి, రిజల్ట్ వచ్చేస్తుంది. ఏది చేసినా రిజల్ట్ వస్తుంది కదా, అంతే. అంత పవర్ఫుల్ ప్రోడక్ట్, అంత పవర్ఫుల్ ప్రోడక్ట్, పవర్ఫుల్ కాన్సెప్ట్. సరేనా? ఇది ఈ 5. మనము సమయాన్ని పట్టించుకొని గంట అంటే గంటే, 45 నిమిషాలు అంటే 45 నిమిషాలే, ఇంకా నా సెషన్ అయిపోయింది అనే రోజులు 40 వారాల తర్వాత నుంచి ఉంటుంది. అంతకు ముందు మొత్తం యశోద టైప్ అనమాట. లేదు ఇంకో ఇది అని పూర్తిగా వివరంగా, దానికి టైం అంటూ లేకుండా ఫోన్ చేసైనా వివరించి ఇచ్చేసుకునేది. ఆ తర్వాత అంతా అఫీషియల్ కొట్టుడే మొత్తం. రావడం, కొంచెం చెప్పడం, వెళ్ళిపోవడం. ఇప్పుడు ఏంటంటే ఈ 500లు 1000కి రావడానికి, ఈ 1000s రూబీలు కావడానికి ఇది. ఇంకొకటి చూడండి, డౌన్ లైన్ వాళ్ళ మీద వాళ్ళ ఆధారపడి వాళ్ళకు వస్తున్నటువంటి ఛాలెంజెస్, ఇంట్లో ఛాలెంజెస్ కానీ ఇంకో ఛాలెంజెస్ కానీ ఎదుర్కొని వాళ్ళు వీవా వర్క్ని చేసేంతగా, వాళ్ళ టీంకి ప్రజెంటేషన్ చేసేంతగా వాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయకపోతే ఎగ్జిక్యూటివ్లు అందరూ ఫెయిల్ అయిపోయినట్టే. తమ మీదనే ఆధారపడేటట్టు చేసినంత కాలం వాళ్ళు సక్సెస్ కాలేదు. అస్సలకి సక్సెస్ కాలేదు. మీరందరూ నా మీదే ఆధారపడాలంటే పోస్టర్ల మీద మీ ఫోటోలు ఎందుకు వేస్తాను నేను? తెలియదు మరి నాకు. అంత అందమైనటువంటి ఎగ్జిక్యూటివ్ ఫోటోలు ఎందుకు వేస్తాను నేను అసలు? మీలో ఆ లీడర్షిప్ అనేది పెరగాలి. ఇప్పుడు లావణ్య మేడం వెనక ఎవరు లావుగా అంటే పెద్దగా ఫోటో ఎవరిది? లావణ్య మేడం వెనక నేను చూడండి ఎక్కడో ఉన్నాను, గాంధీ బొమ్మ ఉన్నట్టు ఎక్కడో. లావణ్య మేడం ఎందుకు అంత హైలైట్ చేసి నేను చేయాలి అసలు? నాకు చెప్పడం రాకనా?
నేను చెప్పి నాకే మార్కులు కొట్టేయచ్చు నేను ఆ కాఫీ గురించి. నాకు వీలైనప్పుడే చెప్తా. మీరు ఎవరైనా పర్సనల్గా ప్రెజెంటేషన్ చేసుకోండి. 80 మందికి 100 మందికి మీరు చెప్పేది ఏంది? మీకున్న 4-5 మీరు చెప్పుకోండి అని చెప్తాను. ఎందుకు ఇస్తాను? అక్కడ స్టేజ్ మీద నేను మెమంటో ఇచ్చి కృష్ణయ్య సార్ని భోగ సార్ని ఎందుకు కళ్యాణ్ మేడం పెట్టాలని? నేను ఇచ్చింది ఆ మెమంటో. నేనుంటా నా ఫోటో దగ్గర. అర్థమైందా లీడర్షిప్ అంటే ఏంటో? అది వాళ్ళు ముఖ్యం. వాళ్ళని ఎప్పుడైతే స్ట్రాంగ్ చేస్తామో దట్ ఈస్ రైట్ కమ్యూనిటీ కామర్స్. మన మీద ఆధారపడేటట్టు చేసినంత కాలము మీరు ఫెయిల్ అవుతున్నట్టే లెక్క. వాళ్ళలో నెగిటివ్ నింపుతున్నంత కాలము వాళ్ళని బలహీనలుగా చేస్తున్నట్టే లెక్క. స్ట్రాంగ్ మైండ్ సెట్ నేర్పాలి. ఇది అవసరం. ఇది నేర్చుకొని ఉంటే 27, 26 అంతా మీదే. లేకుంటే మాత్రం ఎవరికి టీం ఉంటే వాళ్ళది నిలబెట్టుకునే ఎవరిది ఉంటే. డైమండ్కి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇంకా, ఎందుకంటే కంపెనీ సపోర్ట్ఫుల్ ఉంటుంది. డైమండ్లు తీసుకుంటారు ఇంకా. ఇంకా మిగతా వాళ్ళందరూ అప్పుడప్పుడు కొంచెం రిటైల్ చేసుకుంటారు, అవసరమైన వాళ్ళు కొనుక్కుంటుంటారు. పల్స్ కాపీ అవసరం కాబట్టి ఆ యొక్క 2000, 3000 తోటి ఉంటారు. అట్లా బోల్డ్ అంతమంది, 1000 మంది ఉపాధి తీసుకుంటూ ఉంటారు. కానీ అలా కాదు, ఉపాధి ఇచ్చే స్టేజ్కి నా ట్రైనింగ్ అంతా. అర్థమైంది కదా ఇది? సో లీడర్ క్రెడిట్ ఏది ఒకసారి చెప్పండి. ఈ క్రెడిట్ అనేది 5. గోదాదేవి గారు అంత ఓపికగా వింటున్నారు. ఈ 5 కవచకుండలాల గురించి విన్నారా? నోట్ చేసుకున్నారా? మన కవచకుండలాలు ఫస్ట్ ఏంటిదండి? మన ఆయుధాలు, బాణాలు. నోట్ చేసుకునే విధానము, మార్చుకునే విధానం, ప్రజెంటేషన్. ఫస్ట్ ప్రెజెన్స్ అండి. ఇప్పుడు నా యొక్క చూపు ఫోకస్ అనేది మీ దగ్గరికి ఎందుకు వచ్చింది? మీ ప్రెజెన్స్ ఉంది కాబట్టి. ఓకే, అట్లా మాక్సిమం ట్రై చేయాలి. ఓకేనా? ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి? నోట్ చేసుకోవాలి. నెంబర్ 2 ఏంటంటే ABCD, మన యొక్క సైలెన్స్ క్రియేషన్. ఓకే, కొద్దిసేపు అయినా సరే 10 నిమిషాలు ఏ పని చేస్తున్నా దానికి ముందు మీరు ప్రెజెంటేషన్ చేయిస్తున్నారు, థ్యాంక్ యూ మీట్లు పెట్టించబోతున్నారు, ఏదైనా సరే దానికి ముందు ఒక 10 నిమిషాలు బ్రెత్ కౌంటింగ్, ఒక 20 లెక్క పెట్టుకోవాలి. అసెండింగ్ అండ్ డిసెండింగ్, AD మధ్యలో BC బ్రెత్ కౌంటింగ్. దాన్ని ABCD అంటారు కాన్సెప్ట్. అప్పుడు మీకు కొంచెం శక్తి పెరుగుతుంది, వివేకము, ఏది చేయాలి ఏది మాట్లాడాలని తెలుస్తుంది. ఇది 2వది. సరేనా? ఇది చెప్పాలి మీ యొక్క టీంకి. 3వది మీరు నోట్ చేసుకునే విధానం. ఓకే, మీరు టకటక చెప్పారంటే మంచిగా నోట్ చేసుకున్నట్టు. 3వది మార్చుకునే విధానం. ఓకే, మార్చుకునే విధానం. 5వది ప్రెజెంటేషన్స్ కంటిన్యూస్గా చేయడం. ఇదొకటి. ఈ 5 బలాలు మీకుంటే మాత్రం తిరుగులేదు. ఏమంటావు మాషెట్టి? కరెక్టేనా? ఈ 5 పాయింట్స్ ఇంకా తిరుగు ఉండదు. మీరు ఇందులో ఎక్కడికైనా రాణిస్తారు. ఇందాక నేను మొదట్లో చెప్పిన రైట్ జూనియర్, రైట్ సీనియర్, ఓకే, రైట్ కమ్యూనికేషన్. ఈ 3 రైట్ కమ్యూనికేషన్. స్టిక్ ఆన్ అవ్వడానికి ఏంటో కూడా చెప్పేశాను మేడం. ఈ చదువు మీరు ఇందులో ఉన్న 5 సంవత్సరాలు మీకు ఉపయోగపడుతుంది. లేదు 10 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు ఉపయోగపడుతుంది. ఒక్క కూల్ గోయింగ్ ఉంటే సరిపోతుంది. ఓకే, డన్. లాస్ట్ వర్డ్స్ మనకి తెలుసు చెప్తారు. లావణ్య మేడం మీరు. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ ఫస్ట్ లక్ష్యం ప్రధానం నుంచి స్టార్ట్ అవుతాయి. ఎన్విరాన్మెంట్ ఇంపార్టెంట్. లక్ష్యంలో నుంచే ఇవన్నీ పుడుతున్నాయని
చెప్పారు సార్ మీరు. ఎట్లా ఉండాలి కమ్యూనికేషన్ అనేది చెప్పడం జరిగింది. మనం నిరూపించుకోవాలి అంటే క్లారిఫైడ్ ఇచ్చి చూపించాలని చెప్పారు సార్. రైట్ సీనియర్, రైట్ జూనియర్, రైట్ కమ్యూనికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా సీనియర్ గురించి ఎంత ఆలోచిస్తే అంత తక్కువ, అది పెయిన్. సీనియర్ గురించి సీనియరే ఆలోచిస్తా అని చెప్పడం జరిగింది సార్. అలాగే క్రాస్ లైన్ డిస్కషన్ అనేది అది చేయకూడదు, అది ఎంతో ప్రమాదకరమైందని చెప్పారు సార్. అది ఎంతో సీనియర్ వాళ్ళ పర్మిషన్ ఉంటే తప్ప వాళ్ళ ద్వారానే వెళ్ళాలి అంతే అని చెప్పారు సార్. నెక్స్ట్ ఇక ప్రతిదీ ఎక్కడైనా సరే ఎప్పుడైనా సీనియరే వస్తామట. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు చేస్తున్నారండి, వాళ్ళకి ఇంకా ఈ పెయిన్ అది అట్లా అయితే ఇంకా వాళ్ళు అక్కడే ఆపుకున్నట్టు సార్. ముళ్ళ కంచె పెట్టి వాళ్ళ సక్సెస్ వాళ్ళే ఆపుకున్నట్టు. అసలు ఇప్పుడు ఈ యొక్క మీటింగ్ కి రాని వాళ్ళు తెలుసుకోవాల్సిన ప్రధానమైనటువంటి విషయం ఇది. అసలు ఎందుకు ఒకరు స్టిక్ ఆన్ అవ్వలేకపోతున్నారు, నేను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనే విషయాన్ని తెలుసుకోవాలి వాళ్ళు. ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఉంటుంది బ్యాలెన్స్ దగ్గర. ప్రతి ఒక్కరి అది వీవా కానే కాదు సార్. ఇక అది లేదంటే వీవా కానీ కాదు అన్నట్టు సార్. ప్రతి ఒక్కరికి టెస్టింగ్ అనేది ఉంటుంది. పాజిటివ్ ఎక్కడైనా అవసరం అవుతుంది. ఈ 2 లైన్లను పట్టుకోవడానికి ఎక్కడైనా అవసరం అవుతుంది. ఇంకా జూనియర్ స్కిల్ పెరుగుతుందంటే సీనియర్ ఇంకా అలర్ట్ గా ఉండాల్సిందే. ఎందుకంటే జూనియర్ స్కిల్ పెరుగుతుందంటే క్యారీ ఫార్వర్డ్ అయిపోతుందని అర్థం. అంతే కదా, సింపుల్. ఇవి 5 ప్రధానమైన అంశాలు చెప్పారు సార్. హోమ్లీ ఎన్విరాన్మెంట్, ఒకరికొకరు రెస్పెక్ట్, యూనిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అనేది నచ్చడం అనేది ఇంకోటి. వాళ్ళకి ఎమ్మటే ఇమ్మీడియట్ బూస్టింగ్ ఏంటంటే ఆ నెక్స్ట్ ర్యాంక్ ఇవ్వడం ఒకటి, లేదంటే వాళ్ళ టీంను వన్ సైడ్ అయినా ఒకసారి వాళ్ళ ఎడ్యుకేషన్ కనెక్ట్ అయ్యేటట్టు చూసుకోవడము. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే బోత్ సైడ్ వాళ్ళకి టీము వచ్చి వాళ్ళకి టీమ్ బోనస్ వచ్చేలా చూసుకోవడం అనేది. తర్వాత వాళ్ళకు ఒక ర్యాంక్ వచ్చిన తర్వాత వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడము, వాళ్ళ లీడర్షిప్ని ఎంకరేజ్ చేస్తున్నామా లేదా అనేది వాళ్ళకి ప్రజెంటేషన్ నేర్పించి చూపించాలి. వాళ్ళ స్కిల్ వాళ్ళకి ఉపయోగపడితే ఇంకా వాళ్ళు స్టిక్ అని అయిపోతారు. అది ఇంపార్టెంట్ సార్. అలాగే ఈ కంప్లైంట్ చేసే గుణం అనేది ఉండకూడదు. ఇంకా 5 కవచ గుణాల గురించి చెప్పారు సార్. ప్రెసెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నోట్ చేసుకునే విధానం ఎలా అంటే ఆ మాటలన్నీ నోట్లో కదలాడేటట్టుగా ఆ విధంగా అయ్యేంత వరకు నోట్ చేసుకునే విధానం అనేది ఆపకూడదు. ఇంకోటి సైలెన్స్ క్రియేషన్ సార్. చెప్పేంత వచ్చిన తర్వాత ఇంకా సబ్ కాన్షియస్ గురించి పెద్దగా నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా అది ఫీడ్ అయిపోతుంది సబ్ కాన్షియస్. సైలెన్స్ క్రియేషన్ అనేది ఏ అనేది అసెండింగ్, ఏబిసి అని చెప్పారు కదా సార్. బి అంటే బ్రెత్, సి అంటే కౌంటింగ్. ఏదైనా ప్రతి ప్రజెంటేషన్ ముందు ఒక 25 కౌంటింగ్ అనేది చేస్తే అది బెస్ట్ ప్రజెంటేషన్ అవుతుంది సార్. బెస్ట్ ప్రెజెంటేషన్ అయిపోతుంది. ఈ మార్చుకునే విధానం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మార్చుకోవాలి, చేర్చుకోవాలి సార్. ఇందులో అది ప్రధానమైంది. చెక్ రావాలి అని నేను ఈ ప్రోగ్రామ్ కి ముందు ఒక 25 కౌంట్ చేసుకున్నాను. ఆ 10 minutes నేను కౌంట్ చేసుకుంటూ ఉంటాను. ఆ తర్వాత స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి 40 వారాలు. ఇప్పుడంతా ఇంకా సార్ చెప్పారు అది ఇప్పుడు ఎట్లా భుజగించి చెప్తాం అంతే. తర్వాత ఉద్ధరేత్మానం అంటే మనం ఉద్ధరించుకోవాలి అంతే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతుంటారు, వాళ్ళని చూసి పెయిన్ గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఆగిపోయే వాళ్ళు అయిపోతారు. మనమే ఈ టైం ని స్పాయిల్ చేసుకున్నట్టు అయిపోతుంది సార్. స్కిల్ పెంచుకోవడానికి చెప్పినటువంటి ఈ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లోనే లేకపోతే ఇంకేం చేయగలుగుతాం మనం? మళ్ళీ వచ్చే వాళ్ళు ఉన్నారు, ఇంట్లో పని చేసుకుంటూ కూడా వినే వాళ్ళు ఉన్నారు. ఓకే, అట్లా స్కిల్ ఉన్న వాళ్ళు కూడా అట్లా తయారైతే ఆ స్కిల్ ని నిలబెట్టుకుంటారు. లేకపోతే మాత్రం అంతే. ఇంకా ప్రజెంటేషన్ చేయడము, చేయించడం, దాన్ని కంటిన్యూ చేయడం, ఈ 5 బలాలు ఉంటే ఏంటంటే తిరుగుండదు వివాల్లో. అలాగే సమయాన్ని పట్టించుకోవాలి సార్, అది ఇంపార్టెంట్ అని చెప్పారు. అలాగే ఉంటాయి సార్ అందరికి ఛాలెంజెస్, అందరికీ ఉంటాయి సార్, ప్రతి ఒక్కరికి ఉంటాయి. అక్కడి నుంచి వచ్చి వీవా గురించి ఆలోచించి వర్క్ చేసుకుంటున్నామా లేదా, ఇంకా అట్లా క్రియేట్ చేసిందంటే ఇంకా అనిపిస్తుంది. అలా మనిషిని అలా ఇలాంటి అలవాటు
ఇలాంటి అలవాటు కనుక చేయకపోతే ఇంకా ఎగ్జిక్యూటివ్ ఫెయిల్ అవుతున్నట్టు లెక్క సార్. అంతే. ఒకరి మీద ఆధారపడినంత కాలం వారు సక్సెస్ కానంటే వాళ్ళ సక్సెస్ మనం ఆపుతున్నట్టు లెక్క. వాళ్ళని అక్కడ వైపు తీసుకెళ్ళడమే. వర్క్ లో ఎంత ఎంపవర్ చేసాము, ఆలోచించే విధానంలో ఎంత ఎంపవర్ చేసాము, కమ్యూనికేషన్ లో ఎంత ఎంపవర్ చేసాము అనేది మన సబ్జెక్ట్. అట్లా చేస్తేనే మీరు అనుకుంటున్నటువంటి గొప్ప అమౌంట్. స్కిల్ లేకపోతే కష్టం. ఇప్పుడు మీరు ఎవరికైనా సరే, మళ్ళీ ఒకటి, మీరు ఎవరికైనా కాల్ చేసినప్పుడు ఎప్పుడైనా ఫలానా సీనియర్ లేకపోవడం వల్ల నేను ఎదగలేకపోయాను, ఫలానా అది లేకపోతే అంటే, నువ్వు ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఆబ్సెంట్ లేకుండా ఎన్ని రోజులు ఉన్నావు అని అడగాలి. చేయాల్సిన పనులు అన్నీ కూడా అక్కడ చెప్తున్నప్పుడు నువ్వు ఎన్ని రోజులు ఉన్నావు అక్కడ అని అడగాలి. అంతే. అదంతా లేకుండా నాకు టీం అతుక్కోలేదు, టీం లేదు అని అనకూడదు. అలాంటి మాటలు నమ్మకూడదు అసలు. ఇండస్ట్రీ వాళ్ళు రిజల్ట్ రాకనే ఉండదు అసలు చేస్తే. ఓకేనా మేడం? మీరు చెప్పారు సార్, ఉపాధి ఇచ్చే స్టేజ్ కి నా ట్రైనింగ్ అంతా ఈరోజు చేస్తున్నా. అంటే ఇప్పుడు పోస్టర్లో మిమ్మల్ని ఎడిఫై చేయడం కానీ ఇవన్నీ కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం. ఆ చింత లేకుండా ఆ చిన్న కుటుంబం హ్యాపీగా ఉండాలంటే ఈరోజు మీరు చెప్పిన విషయాలు ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ సార్. ఫస్ట్ మనకు మెయిన్ పాయింట్ తోని స్టార్ట్ అయింది ఈరోజు. నేమ్ లిస్ట్ ని అట్రాక్ట్ చేయగలగాలి అన్నారు. ఆ అట్రాక్షన్ పవర్ ఎన్విరాన్మెంట్ లోనే ఉంటుంది. ఎడ్యుకేషన్ తీసుకుంటే వాళ్ళకే చేయగలుగుతారు. ఇంకోటి ఏమన్నారంటే, మార్కులైనా మనీ అయినా కావాలంటే దాని వెనుక సైన్స్ అర్థం కావాలి. ఇదొకటి బాగా కనెక్ట్ అయింది సార్. నా ప్రజెన్స్ ఎలా ఉండాలి, నా పర్సెప్షన్ ఎలా ఉండాలి, మిమ్మల్ని రెస్పెక్ట్ చేసి మీతో కలిసి పనిచేసే వాళ్ళు ఎవరు. అండ్ ఈరోజు నాకు అది బాగా ట్రిగ్గర్ అయింది ఏంటంటే సార్, మార్కులైనా మనీ అయినా కావాలంటే దాని వెనుక సైన్స్ అర్థం కావాలి. అది ఆ పాయింట్ దగ్గర ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైన్స్ అర్థం కావాలి అంటే, ఈరోజు రాని వాళ్ళు ఏం చెప్పారు అనే తపనని ఆ సీనియర్ క్రియేట్ చేయలేదు అనుకోండి, పక్క అవుతుంది సార్. ఇంకా సార్ చెప్పిన విషయాల్లో సాత్విక స్వభావం ఉన్న వాళ్ళే ఎక్కడైనా గెలుస్తారు. సత్వగుణం అని గురించి చెప్పారు సార్. సత్వగుణం అంటే బలమైన ఆలోచనలు. ఆ బలమైన ఆలోచనలతో ఉన్న వాళ్ళు ఎక్కడైనా గెలుస్తారు అనేది ఒకటి చెప్పడం జరిగింది సత్వగుణం గురించి. ఇప్పుడు రెండవది ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచించి తనకి ఏది అవసరమో అదే ఆలోచించే వ్యక్తి సత్వగుణం అని లెక్క. ఇప్పుడు చూడు, ఈ పాజిటివ్ థింకింగ్ లో ఇప్పుడు నేను చెప్పాను స్టిక్ ఆన్ అవడానికి సెకండ్ పాయింట్ ఏంటి? అదే డ్రీమ్, మన ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, ఎడ్యుకేషన్ మీద ఆసక్తి. తప్పు మళ్ళీ ఏటో పోవద్దు. ఎడ్యుకేషన్ మీద ఆసక్తి కలిగించడం. ఈ రోజు ప్రోగ్రాంలో ఏం చెప్పారు? ఆ యొక్క 500 లీవరేజ్ గురించి. ఏది ఉంటే లీవరేజ్ అవుతుంది, సింపుల్ అవుతుంది, టీం వర్క్ సింపుల్ అవుతుంది అనే దాని గురించి ఏం పాయింట్స్ చెప్పారని ఆ ఆసక్తిని వాళ్ళలో కలిగించలేకపోతే ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ టీచర్ కాలేదని అర్థం. టీచర్ కాలేదు, హోంవర్క్ ఇచ్చినా అతను చేయడు, కాపీ కొట్టి వస్తాడు పిల్లవాడు. పైగా మార్కులు రాకపోతే స్కూల్నే అంటాడు, ఈ స్కూల్లో అసలు చదువు చెప్పడమే రావట్లేదు అంటాడు. అది ఆసక్తిని పెంచడం అనేటువంటిది టీచర్కి ఉండాల్సిన ఒక లక్షణం. లీడర్ కావాలంటే ముందు టీచర్ కావాలి, ఇది ముఖ్యం. అండ్ ఏబిసి గురించి చెప్పారు సార్ విత్ ఎగ్జాంపుల్. ఒక ఫ్యాక్టరీ దగ్గర బ్యాడ్ స్మెల్ వచ్చింది, ఉంటామా మనం?
అని దానికి అర్థవంతంగా వర్క్ దగ్గర కూడా మనం ఎలా ఉండాలని ఒక క్లారిటీ ఇచ్చారు. అండ్ మన దగ్గర ఉన్న వాళ్ళని సక్సెస్ చేసి చూపించాలి. పాజిటివ్ అంటే ఏంది అసలు దానికి సంబంధించింది ఏమన్నా అంటే సత్యం తెలిసిన వాళ్ళే పాజిటివ్ ఉంటారు, సత్యం తెలియని వాళ్ళే ఇప్పుడు నెగిటివ్ ఉంటారు. సో వాళ్ళకు ఒక ఎరుక వచ్చేంత వరకు మనం ఓపిక పట్టాలి. ఓపిక పట్టి ఉంటాం అంతే. లెట్ దెమ్ అని వదిలేయాలి అంతే. పనిని నేర్పించి లీడర్స్ను స్లోగా క్రియేట్ అవుతూ ఇన్కమ్ క్రియేట్ అవుతూ ముందుకెళ్తున్నారనే పాయింట్ ఒకటి చెప్తున్నప్పుడు నేను రాసుకున్నది ఏంటంటే సార్, బిల్డ్ యువర్ లీడర్స్ దే బిల్డ్ యువర్ ఆర్గనైజేషన్. సిఓ సార్ చెప్పిన పాయింట్ గుర్తొచ్చి అది నోట్ చేసుకున్నా సార్. ఇంకోటి క్యారీ ఫార్వర్డ్ క్యాచ్ చేసుకునే తెలివి కూడా ఉండాలి మనకు. అంటే ఒక సైడ్ క్యారీ ఫార్వర్డ్ ఉందంటే డ్రా చేసుకోవడానికి రెడీగా ఉందని అర్థం. ఒక అది మనం దానికి క్యారీ ఫార్వర్డ్ ని క్రియేట్ అవుతుంది అని అంటే ఫస్ట్ ఇక మొత్తానికి డబ్బులు మన చేతిలో ఉన్నట్టే. వాటన్నిటిని క్యాష్ చేసుకోవడానికి సీనియర్ తోటి ఏ విధంగా వర్క్ చేయాలనేది అది మరి అదే తెలుసుకోవాలి అసలు. ఇప్పుడు స్టిక్ ఆన్ అవడానికి 4th పాయింట్ ఏంటి? 5th పాయింట్. 4th పాయింట్ సార్, వన్ సైడ్ అయినా ఎడ్యుకేషన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇది క్యారీ ఫార్వర్డ్. 5th పాయింట్, బోత్ సైడ్ వర్క్ జరిగి మనం వాళ్ళకి బూస్టింగ్ అవుతున్నాము. అది క్యారీ ఫార్వర్డ్ ని క్యాష్ చేసుకోవడం అంతే. ఇలా లీడర్షిప్ గురించి చెప్పిన పాయింట్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్ కి దిగి నిరూపించడమే నిజమైన లీడర్షిప్ అన్నారు. అంతే. హూ ఇస్ ద బెస్ట్ సీనియర్ ఎవరికి అంటే రెస్పెక్ట్ ఇచ్చి సల్యూట్ చేస్తుంది అంటే వాళ్ళకే చేస్తుంది. హూ ఇస్ ద బెస్ట్ సీనియర్ అంటే మీకు ఎల్లప్పుడూ సపోర్ట్ చేసేవాళ్ళు, వీడియోస్ ద్వారా ప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళు, మీ ఇన్కమ్ గురించి ఆలోచించేవాళ్ళు, మీ టీంని నిలబెట్టే సీనియర్ మీకు చాలా అవసరం. అంతే. టైం ఇచ్చి పరారు అయ్యేటోళ్ళు, ఫోన్ ఎత్తితే పని ఎక్కడ మీద పడుతుంది అనుకునేటోళ్ళు, ఈ బ్యాచ్ కరెక్ట్ కాదు. మన ఎన్విరాన్మెంట్ లో ఉన్న వాళ్ళకి మనం ఏదైనా క్రియేట్ చేయగలుగుతాం. అంతే. ఈవెన్ మనం మాట్లాడే ప్రతి ఫోన్ కాల్ కూడా చాలా ప్రొడక్టివ్ ఉండాలి అన్నారు. మీరున్న ఎన్విరాన్మెంట్ లోనే మీకు కావాల్సిన ఎక్స్పీరియన్సెస్ వస్తాయి అన్నారు. లీడర్స్ మీట్ అనేది ఒక ఎన్విరాన్మెంట్, వెల్నెస్ బాస్కెట్ అనేది ఒక ఎన్విరాన్మెంట్, 8 PM అనేది ఒక ఎన్విరాన్మెంట్, మైండ్ఫుల్నెస్ అనేది ఒక ఎన్విరాన్మెంట్. ఒక ఎన్విరాన్మెంట్ లో ఉంటే అన్నీ అట్రాక్ట్ చేద్దాం. ఓకే, ఇది వినగా 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 ఈ యొక్క ప్రతి లీడర్స్ మీట్ లో మీరు అట్లా ఉంటే ఆ తర్వాత మీరు హాయిగా మీ టైం ఏదో మీరు బిజినెస్ అనేది ఒక ఉద్యోగం లాంటిది. డైలీ చేయాల్సిన పనులు డైలీ మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంతే. సో చేయడం, ఒక ప్రజెంటేషన్ ఇప్పించడం, తర్వాత మన వర్క్ లోకి వెళ్ళిపోవడం. ఇది మన సబ్జెక్ట్ ఎప్పుడైనా కానీ గాంభీర్యత ఎక్కువగా ఉండాలి, ఎక్కువగా సీరియస్ గా ఆలోచింపజేసేటట్టుగా ఉండాలి. నా క్లాస్ ఎప్పుడైనా కానీ సైలెన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఆలోచనలో పడిపోతారు అందరూ, ఆలోచనలో పడి తను అంతా చెక్ చేసుకుంటూ ఉంటారు. అట్లనే ఉంటుంది క్లాస్ అంతా. అది హెల్త్ గురించి అయినా సరే, వెల్త్ గురించి అయినా, టీం గురించి అయినా సరే. ఇప్పుడు 100 మంది వస్తున్నారు అనుకుంటే ఒక్కొక్కరు 10 మంది రేపొద్దున వచ్చినా కూడా 1000 మంది అవుతారు. మరి టీమ్ ఉండాలి కదా, కమ్యూనిటీ కామర్స్ అనేది, కమ్యూనిటీ స్ట్రాంగ్ అవడానికి. అది ఓకే. లైఫ్ స్టైల్ డిసీజ్ అన్న కాడ ఫుడ్ స్టైల్ డిసీజ్ అని చెప్పారు. మార్కెటింగ్, ఎఫెక్టివ్ మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి చెప్పారు. టీమ్ ని స్టిక్ ఆన్ చేసే చెప్పారు. 5 కవచ కుండలాల గురించి కూడా చెప్పారు సార్. ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మళ్ళీ మనము రిపీట్ చేసుకుంటూ ఉందాం. దీన్ని ఇక మర్చిపోవద్దు. ఓకే సార్. పంచశీల సూత్రాలు అన్నట్టు ఇవి మనకి ఎప్పుడు కూడా గుర్తుండాలి. ఓకే, నీకు స్పెషల్ థ్యాంక్ యూ మా శెట్టి. ఈ ప్రోగ్రామ్స్ కి వెంటనే మేడం గారు కూడా ఊరెళ్ళారు, అయినా యాజ్ ఎ సీనియర్ గా వెంటనే బాధ్యతలు టేకప్ చేయడం, ఇది అంతా మంచిగా చేశారు. ఓకే, రేపు 500s కి చిన్న టాపిక్, శనివారము 500, 1000 వాళ్ళకి ఏదైనా ఒక చిన్న టాపిక్ ఇస్తాము. మీ టీం నుంచి వీరజ మేడము కూడా రావట్లేదండి ప్రోగ్రామ్ కి, శృతి గారు? ఓకే, మీకు రిలేటివ్ అవును సార్, ఫంక్షన్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు. అవునా, ఓకే ఓకే. సరే, మార్నింగ్ పూట కొద్దిసేపు టైం కేటాయించడం అనేది మీరు చెప్పండి, అడిగినట్టు చెప్పండి.
సరేనా? ఓకే. ఓకే సార్. సరే. మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.